శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న శరీరపరమైన భౌతికపరమైనటువంటి పరిమితమైన నేను అన్న భావనతో మనసు యొక్క వివిధ రకముల చేష్టలను, వాటి పర్యవసానములను, సృష్టి ధర్మాలను, అనేక ప్రశ్నలకు సమాధానములుగా రోజు మీ శీర్షికలలో వింటున్నాము. ఈ రోజు విన్న శీర్షికలో అసలైన నేను ఎవరో తెలుసుకో అని చెబుతూ దానిని తెలుసుకో అని మహాత్ములు చెప్పారు అని కూడా చెప్పారు. అలాగే చాలా శీర్షికలలో ఆత్మజ్ఞానమును వివరిస్తున్నారు. అన్నీ వింటున్నప్పుడు, అంటే ఈ శీర్షికలన్నీ వింటున్నప్పుడు, మనసుతో గ్రహిస్తున్నప్పుడు నిశ్చలముగా నిలకడగా ఉన్నటువంటి ఆత్మశక్తి, ప్రాణశక్తి అన్ని అవస్థలలో సాక్షిగా వస్తున్నది అన్న ఎరుకను పట్టించుకోకుండా, గమనించకుండా కేవలము మనసుతో ప్రయాణం చేస్తున్నాము. ఆత్మశక్తి, ప్రాణశక్తి ఎరుక గురించి వివరించగలరు. వీరు చాలా కాలం నుంచి కూడా శీర్షికలు వింటున్నారు. వీరి సందేహం ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా వీరు ఇంచుమించు ఇలాంటి సందేహాలనే వెలిపుచ్చారు. చాలా కాలం క్రితం వీరు అడిగిన ప్రశ్నలకి శీర్షికలు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు అర్థమైనంత వరకు వారు చెప్పింది నాకు అర్థమైంది ఏంటి అంటే, శీర్షికలన్నీ వింటున్నాం, వింటున్నంతసేపు బాగానే ఉంది, అర్థమవుతున్నట్టే ఉంది. జీవితానికి సంబంధించి కానీ, సృష్టికి సంబంధించి కానీ, ధర్మాలకు సంబంధించి కానీ అన్నీ, ఆ ప్రాణశక్తి ఆత్మశక్తికి సంబంధించి కానీ అన్నీ అర్థమవుతున్నట్టుగానే ఉన్నాయి, వింటున్నంతసేపు బాగానే ఉంది. అయితే ఇది వింటున్నప్పుడు, అంటే ఏదో వింటున్నప్పుడు నిశ్చలముగా నిలకడగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే అసలు నిశ్చలముగా నిలకడగా ఉండే ఆత్మశక్తి, ప్రాణశక్తి అన్ని అవస్థలలో సాక్షిగా ఉన్నది. అంటే అది సాక్షిగా అన్ని అవస్థలను, అవస్థలు అంటే ఏంటి? మనయే, మన కదలికలు, మనకు సంబంధించిన మొత్తం అన్ని అవస్థలలో, సుఖ దుఃఖాలు, మానసిక బుద్ధిపరమైన అన్ని స్థితులలో అది సాక్షి అనేటువంటి విషయాన్ని కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆత్మజ్ఞానంలో చెప్పబడింది. అంటే శక్తి సాక్షిగా అన్నింటినీ గమనిస్తున్నదని ఒక సాక్షి భావాన్ని కూడా చెబుతూ ఉంటారు. ఆ సాక్షిగా వస్తున్నది అన్ని అవస్థలను గమనిస్తూ అన్న ఎరుకను పట్టించుకోకుండా, దానిని గమనించకుండా కేవలం మనసుతోనే ప్రయాణము చేస్తున్నాము. అంటే ఎన్ని వింటున్నా అవన్నీ మనసుతోనే ప్రయాణం చేస్తున్నాం. ఆత్మశక్తి, ప్రాణశక్తి ఎరుక గురించి చెప్పండి. అంటే మనసుతోనే ఎక్కువ గడుపుతున్నాం, ఆత్మశక్తిలో, ప్రాణశక్తిలో ఆ స్వచ్ఛమైనటువంటి ఆ శక్తి యొక్క ఎరుకను చెప్పండి అని అడుగుతున్నారు. అంటే మనం ఎన్ని మాట్లాడుకుంటున్నా, ఎన్ని వింటున్నా అవి అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అసలు నా గురించి చెబుతున్నా. ఇప్పుడు ఎన్నో మీతో రోజు మాట్లాడుతున్నా, ఎన్నో భావాలు పంచుకుంటున్నా, మీరు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు, నేను తిరిగి నాకు తెలిసినవి మీతో మాట్లాడి పంచుకుంటున్నా. ఒక విశ్లేషణ ఇది. అయితే ఇవన్నీ మనం మనసుతోనే చేస్తాం. అసలు మనసు లేకుండా ఎలా చేస్తాం? ఇప్పుడు మానసిక శక్తి వేరు, ప్రాణశక్తి వేరు కాదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. మానసిక శక్తి వేరు, ప్రాణశక్తి వేరు కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక పసిబిడ్డ పుట్టినప్పుడు, మాతృగర్భంలోంచి బిడ్డ బయటికి వచ్చినప్పుడు ఆ బిడ్డలో ఏమున్నది? ప్రాణశక్తి, శరీరము ఉన్నది. అంటే ఇదంతా అర్థం చేసుకోవడానికి చెబుతున్నా. మనకి ఇక్కడ అర్థం చేసుకోవటమే తప్ప అక్కడేం లేదు. కానీ ఏదైనా ఉన్నది అని మనకు అనిపించిందంటే అది మనసే. నేను ఉన్నాను అని అనిపించినా అది మనసే. ఈ శరీర భావన వచ్చినా అది మనసే. ఏ విషయం గుర్తొచ్చినా, జ్ఞాపకం వచ్చినా, ఏది మాట్లాడుతున్నా అది మంచి అయినా, చెడైనా, ఆధ్యాత్మికమైన, భక్తి అయినా, దైవమైనా, వ్యక్తీకరించబడేది ఏదైనా మనసే. ఈ మనసు అసలు ఎలా ఏర్పడింది అంటే చాలాసార్లు చెప్పాను, చాలా క్లియర్గా వినండి.
ఈ మనసు ఎలా ఏర్పడినది అంటే బిడ్డ పుట్టినప్పుడు, మళ్ళీ చెబుతున్నా మీకు, మాతృగర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు మన అందరికీ తెలుసు ఆ బిడ్డకు మనసు ఉండదు, నేను శరీరం అని కూడా తెలియదు, నేనన్న భావన ఇంకా ఏర్పడదు. బిడ్డలో కేవలము ప్రాణశక్తి ఉన్నది, శరీరముతో కలిసి ఉన్నది. శరీరముతో కలిసిన ప్రాణశక్తి ఉన్నటువంటి బిడ్డను బ్రతికి ఉన్న బిడ్డ అంటున్నాం మనం. లేకపోతే బిడ్డ చనిపోయింది అని చెప్పి ఇంకా బిడ్డ లేనట్టే లెక్క. ఇప్పుడు బ్రతికి ఉన్న బిడ్డలో ఏముంది? ప్రాణశక్తి, శరీరం ఉంది అంతే. అది సృష్టి నిర్ణయం ప్రకారం జరిగింది. అలా శరీరం ఎందుకు వచ్చింది అని అడగొద్దు, ప్రాణశక్తే శరీర రూపం ధరించింది. మళ్ళీ దీనికి చాలాసార్లు చెప్పాను, దీనికి ముందు శీర్షికల్లో చెప్పాను, ఇది ఎన్నిసార్లు అయినా చెబుతాను. మీరు దీనిని అవగాహన చేసుకోవటం మాత్రమే. ఆ ఎరుక స్థితిని మనం అనుభవించటం కుదరదు. అనుభవిస్తే అది మళ్ళీ మనసు అయిపోద్ది. అది అనుభవం అయితే మనసు అయిపోద్ది. మనసు అంటే తెలుసుకోండి, అనుభవం అయితే మనసు అయిపోద్ది. తెలిస్తే మనసు అయిపోద్ది. నాకు తెలిసింది అని దాన్ని వ్యక్తీకరించాలంటే మనసు ఉండాలి, మనసులోకి తెలియాలి, మనసు నుంచే వ్యక్తీకరించాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని మనసులోంచే. నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు చెబుతున్నానంటే గతం నుంచి నేను విన్నటువంటి విషయాలు, పుస్తకాల్లో చదివిన విషయాలు, మహాత్ముల నుంచి గ్రహించిన విషయాలు, జీవితంలో 55 ఏళ్ల ప్రాపంచిక జీవితంలో, సంసార జీవితంలో, శారీరక అనుభవాలతో, అనేక మంది మనుషుల కలయికలతో వచ్చినటువంటి స్వీయ అనుభవాలు, మొత్తంగా గురువుల వద్ద, మహాత్ముల వద్ద, గ్రంథాల నుంచి అనేక రకములుగా పొందిన జీవితానుభవాలు, ఈ గ్రంథానుభవాలు అన్ని ఆధ్యాత్మిక భౌతికాలు కలగాపులగంగా లోపల ఏర్పరచుకున్నటువంటి ఒక మానసిక స్థితిలో నాకు కలిగినటువంటి అభిప్రాయముల విశ్లేషణ మీతో పంచుకుంటున్నా. అదే నా స్థితి. నేను ఇప్పుడు ఈ స్థితి అని ఎవరైనా చెబుతున్నారనుకోండి, అది నా మనసే. ఎవరైనా నేను ఫలానా అంటే అది మనసే. ఇప్పుడు ఎవరైనా నేను ఇది అని చెప్పట్లేదు అనుకోండి, అప్పుడు మనసు లేదు. ఇప్పుడు గాఢ నిద్రలో ఎవరికి మనసు లేదు, అందుకని వాళ్ళు ఏం చెప్పడానికి లేదు, వాళ్ళ కదలికలు ఏమి లేవు, నిద్రపోతున్నారు. నేను అనంత ఆత్మస్వరూపుడను అని ఎవరైనా చెప్పారనుకోండి, నేను అనంత ఆత్మస్వరూపుడను అని ఎవరైనా చెప్పారనుకోండి, అది మనసే. ఎందుకని? నేను అనంత ఆత్మస్వరూపుడను అన్న ఎరుకాళ్ళ మనసులో ఉంది. అక్కడ ఆ స్థితిని ఏదో, అనుభవాన్ని ఏదో పొందాను అంటే శారీరక అనుభవాలకి, మానసిక అనుభవాలకి, ప్రాపంచిక అనుభవాలకి, మొత్తం ప్రపంచం నుంచి గ్రహించిన అనుభవాలకి భిన్నమైనదేదో ఉన్నది, అది ఏకంగా ఉన్నది, అది అనంతంగా ఉన్నది అనేటువంటి ఒక జ్ఞానానుభవాన్ని పొందారు వాళ్ళు. పొందినా కూడా నాకు శరీరం ఉంది. ఆ జ్ఞానానుభవం ఎందులోకి వెళ్ళింది? మనసులోకి వెళ్ళింది. ఆ జ్ఞానానుభవాన్ని తిరిగి చెప్పాలంటే మనసు ఉండాలి, అది జ్ఞాపకంగా ఉండాలి, అది గుర్తుగా ఉండాలి, అది లోపల ఉండాలి, అది భావ వ్యక్తీకరణలో భాష రూపం ధరించాలి, ఆ భాష రూపం మీ దాకా చేరాలి. నేను అనంత ఆత్మస్వరూపుడను, ఈ సృష్టి అంతా శక్తిమయమే, ఆత్మమయమే అని ఎన్ని జ్ఞానబోధలు చేసినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని ఆత్మజ్ఞాన గ్రంథాలు రాసినా, ఎన్ని రకాలుగా దానిని వివరించే ప్రయత్నం చేసినా అందరూ అది మనసులోంచే చేయాలి. మనసు లేకపోతే భావం ఉండదు. మనసు లేకపోతే అసలు భావం ఉండదు, అభావ స్థితి ఉంటుంది. అది జ్ఞానభావమైనా, అది ఎటువంటి భావమైనా మనసులోంచే వ్యక్తీకరించాలి. అది చెడ్డ భావమా, మంచి భావమా అనేది లేదు. భావము అంటేనే మనసు. భావముల పుట్ట మనసు, జ్ఞాపకముల పుట్ట మనసు. అందులోంచి ఆలోచనలు పుడతా ఉంటాయి, మళ్ళీ భావాలు పుడతా ఉంటాయి. ఆలోచనలో భావం ఉంటుంది, భావంలో అర్థం ఉంటుంది. అంటే ఆలోచన, భావము, అర్థము అన్నీ ఒకటే. అది మనం ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకున్నామా, లేదా మత జ్ఞానాన్ని అర్థం చేసుకున్నామా, దైవీపరమైన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నామా, లేదా రాక్షస కృత్యాలను గ్రహించి అర్థం చేసుకున్నామా, లేదా ప్రాపంచిక సుఖాలను అర్థం చేసుకున్నామా, ఇది వేరే విషయం. విషయాలు వేరు కావచ్చు. అంటే పిన్నీసా, గుండు సూదా, రబ్బరా, ఎరైజరా, ఇటువంటి వస్తువులుగా విషయాలు బోల్డ్ ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు. కానీ విషయాలన్నీ గుర్తున్నాయి అంటే అది మనసే. అది దేవుడైన మనసే, ఆత్మజ్ఞానమైన మనసే, నేను ఆత్మశక్తిని అన్న మనసే, ఏదైనా మనసే. మనసుంటేనే చవటం కుదురుతుంది. మనసుంటే భావం పుడుతుంది. మరి జాగ్రత్త, మనసుంటే భావం పుడుతుంది. ఆ మనసు ఆలోచనగా మారి భావం ఉత్పన్నమయ్యి శరీరంలో ఉన్నటువంటి, శరీరంతో కలిసి మన గొంతులోకి
అది ప్రయాణించి, ఆ భావం ప్రయాణించి గొంతులో ఉన్నటువంటి స్వరంలోంచి బయటకు వస్తే భాష రూపం ధరిస్తుంది. అంటే శరీరము మనసు కలయికలో, ఇక్కడ మనసు ఒకటే కూడా కాదు, మనసులో భావం ఆలోచన పుట్టి అది శరీరాన్ని కదిపితే భాషగా వస్తుంది. ఇప్పుడు నేను అనందాత్మస్వరూపుడను అని చెప్పి ఆయన శరీరంతో గొంతుతోనే చెబుతున్నాడు. ఆయనకి శరీరం ఉంది అక్కడ. ఇప్పుడు మనం వాళ్ళ మహాత్ములుగా పూజించవచ్చు, వాళ్ళ శరీరంతో లేకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పినప్పుడు శరీరంతోనే ఉన్నారు. ఆత్మజ్ఞాన గ్రంథాలను రచించిన మహాత్ములందరూ, ఆత్మజ్ఞాన బోధలు చేసిన మహాత్ములందరూ, ఆత్మజ్ఞాన బోధలు అందించిన మహాత్ములందరూ శరీరంతో జీవించున్నప్పుడు చెప్పినవే. శరీరంతో జీవించున్నప్పుడు అన్వేషించి, పరిశోధించి, పరిశీలించి, ఆ శరీరంతో తర్కించి, దాన్ని మనసుగా వాళ్ళ అనుభవాలు పొంది, ఆ అనుభవాలను జ్ఞానబోధలుగా చెప్పారు. ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు తన కోరికలతో రకరకాల చిత్ర విచిత్రమైనటువంటి చెడ్డ పనులు చేసి, అనేక రకాల దుష్కార్యాలు చేసి, ఎటువంటి దుర్భాగ్యమైనటువంటి చెడ్డదైనటువంటి వ్యసనపరమైనటువంటి మనసును తయారు చేసుకున్నాడో ఆ విషయాలు కూడా మనసే. ఏదైనా లోపల గుర్తుగా ఉండేది మనసే, జ్ఞాపకంగా ఉండేది మనసే. అలాగే సేమ్ దైవీపరమైన విషయాలు, మతపరమైన విషయాలు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును స్వరూపరాలను అనే విషయాలను కూడా మనసుతోనే ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. మనసులో జీవిస్తున్నాం, మనసులో జీవిస్తున్నాం, మనసులో జీవిస్తున్నాం అంటే జీవించినంతకాలం మనసులోనే జీవిస్తాం. జీవితం అంటేనే మనసు శరీరముల కలయిక. అది మీరు దేవుడిగా జీవించారా, లేదా గురువుగా జీవించారా, లేదా మామూలు మనిషిగా జీవించారా, లేదా రాక్షసుడిగా చెడ్డవాడుగా జీవించారా, చెడ్డదానిగా జీవించారా, దేవతగా జీవించారా, లేదా అనంద ఆత్మస్వరూపుడు అంటూ చెబుతూ జ్ఞానిగా జీవించారా, అవధూతగా జీవించారా, కానీ జీవించారంటే శరీరం ఉంది, మనసు ఉంది. జీవించటం అంటేనే శరీరము మనసు, వీటిని దాటి కుదరదు. ఒకవేళ వీటిని దాటి కుదిరితే ఆ స్థితి ఏంటి అంటే నిద్రాస్థితి రోజు మన జీవితంలో ఉంది. అటువంటి నిద్రాస్థితిని ఎప్పుడైనా సరే భావరూపంలో కాసేపు మనుషులు పొందొచ్చు. ఇప్పుడు రమణ భగవానులు ఉన్నారు. అసలు రమణ భగవానుల బోధ మనకు ఎలా తెలిసింది? రమణ భగవానులని ఆయన ఉన్నారని ఎలా తెలిసింది? శరీరంతో ఉన్నారు కనుక తెలిసింది. రమణ భగవానులు చెప్పినటువంటి నేనెవరో తెలుసుకునేది ఎలా తెలిసింది? ఎంత సాహిత్యం ఎలా వచ్చింది? కొన్ని వేల గ్రంథాలు ఎలా వచ్చినాయి? అన్నీ ఆయన నోటితో చెప్పారు. ఆయన శరీరంతో ఉన్నారు, నోటితో చెప్పారు. సుమారు 80 ఏళ్ల పాటు ఆయన శరీరంతో జీవించారు. అందులో 60 ఏళ్ల పాటు ఆయన ప్రజలతో మమేకమై ఉన్నారు. ఆ మమేకమైన స్థితిలో ఆయన అనేకం మాట్లాడారు, అనేకం ప్రవర్తించారు. శరీరంతో ప్రవర్తించారు, మనసుతో ప్రవర్తించారు, శరీరంతో మాట్లాడారు, హావభావాలతో, వ్యక్తీకరణలతో జీవించారు. ఒక నిద్రలో ఉన్నప్పుడు తప్ప ఆయన ప్రతి కదలిక ఏదో ఒక బోధగా ప్రజలు తీసుకున్నారు. అలా రమణ భగవానులు లాంటి అనేక మంది అవధూతలు, మహర్షులు, మహాత్ములు, యోగులు, తపస్సంపన్నులు, జ్ఞానులు అందరూ శరీరము మనసులతో చేసిన బోధలే ఆధ్యాత్మికత. అసలు శరీరం లేకపోతే, మనసు లేకపోతే చెప్పాలని ఎందుకు అనిపిస్తుంది? వినాలని ఎందుకు అనిపిస్తుంది? తెలిసిందని ఎందుకు అనిపిస్తుంది? అసలు దీన్ని ఎవరికో అందించాలని ఎందుకు అనిపిస్తుంది? ఒకసారి ఆలోచించుకోండి. ఒక వైట్ పేపర్ ఉంది, ఆ వైట్ పేపర్ని మీరు ఎలా చదువుతారు? ఒక వైట్ పేపర్లో ఏం అర్థం ఉంటుంది, ఏం భాష ఉంటుంది, ఏం పదాలు ఉంటాయి, ఏం అక్షరాలు ఉంటాయి, ఎలా చదువుతారు? మీరు చదవలేరు కదా దాన్ని. అలాగే మీరు ఎరుక అని ఏదంటున్నారో అది వైట్ పేపర్ లాంటిది. అది ఒక ఆకాశ స్థితి. బోల్డ్ సార్లు చెప్పాను, ఆకాశ స్థితిలో జీవించటం కుదరదు, ఆకాశ స్థితిలో అసలు మాట్లాడటం కుదరదు, ఆకాశ స్థితిలో బోధించటం కుదరదు, ఆకాశ స్థితిలో వినటము కుదరదు. ఏకత్వ భావన ఉంటుంది. అయితే ఆ స్థితి అర్థమైంది, ఆ స్థితి అర్థమైంది. ఇప్పుడు మీరు బోల్డ్ ఆర్టీసీ బస్సులు చూసి ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, లేదా ట్యాక్సీలు ఉంటాయి, డ్రైవర్లు ఉంటారు. ఒక ఆర్టీసీ బస్సు డ్రైవరు ఆయన వృత్తి ఏంటి? రోజు ఆ బస్సును తీసుకొని అనేక మందిని ఎక్కించుకొని ఆయనకు అప్పగించిన డ్యూటీ ప్రకారం ఆ గమ్యస్థానాల్లో దింపుతాడు. చాలా లాంగ్ జర్నీలు వెళ్ళే బస్సులు ఉంటాయి. అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి డ్రైవింగ్ అనేది నేర్చుకున్నాడు. సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరికా డ్రైవింగ్ రాదు. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి వ్యక్తిని ఏమన్నాం మనం? డ్రైవర్ అన్నాం. అలాగే జ్ఞానం తెలుసుకున్న వ్యక్తిని జ్ఞానం అంటున్నాం, అంతే. అయితే ఇప్పుడు డ్రైవింగ్ తెలుసుకున్న వ్యక్తి, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మనిషి కాకుండా పోతాడా?
భర్త కాకుండా పోతాడా, తండ్రి కాకుండా పోతాడా, లేదా స్త్రీలు అయితే భార్య కాకుండా పోతారా, ఏం కాకుండా పోతారు, పిల్లలు కాకుండా పోతారా? వాళ్ళకి అన్ని బంధాలు ఉంటాయి. దాంతోపాటు ఎక్స్ట్రాగా వాళ్ళకు ఉన్నది డ్రైవింగ్ అనేటువంటిది. అయితే ఈ డ్రైవింగ్ ఎంత జాగ్రత్తగా చేయాలి? రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నాడు ట్రాఫిక్లో, తన బస్సులో 40-50 మంది ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు తన చేతిలో ఉన్నాయి. జాగ్రత్తగా ట్రాఫిక్లో అటు ఇటు తప్పించుకుంటూ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ధ్యాస అంతా డ్రైవింగ్ మీదే ఉంది. మొత్తం డ్రైవింగ్ మీద ఏకాగ్రత పెట్టాడు. ఏమాత్రం ఏకాగ్రత చెదిరినా యాక్సిడెంట్లు అవుతాయి. ఒక పక్కన కాలుతో యాక్సిలేటర్ నొక్కుతున్నాడు, రెండో కాల్ని అటు క్లచ్కి ఆపరేషన్ చేసుకోవడానికి రెడీగా ఉంచుకున్నాడు. స్లో అయినప్పుడు గేర్లు మార్చుకుంటున్నాడు, చేతులు బంద్ చేస్తున్నాయి, కళ్ళు బంద్ చేస్తున్నాయి, మొత్తం శరీరం అంతా డ్రైవింగ్ మీద ఉంది. యాక్సిలేటర్ నొక్కుతున్నాడు, అదే కాలుతో మళ్ళీ స్లో చేయాల్సి వచ్చినప్పుడు బ్రేక్ నొక్కుంటున్నాడు. అంటే మొత్తం కాళ్ళు బంద్ చేస్తున్నాయి, చేతులు బంద్ చేస్తున్నాయి, కళ్ళు బంద్ చేస్తున్నాయి, బ్రెయిన్ బంద్ చేస్తుంది, ఎరుక మొత్తం రోడ్డు మీద ఉంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఇన్ని పని చేస్తూ, జాగ్రత్తగా గమనించండి, ఒక వ్యక్తి ఇన్ని పని చేస్తూ, కళ్ళు బంద్ చేస్తూ, బ్రెయిన్ బంద్ చేస్తూ, రోడ్డును గమనిస్తూ, ఏకాగ్రతగా గమనిస్తూ, చేత్తో స్టీరింగ్ పట్టుకొని జాగ్రత్తగా స్టీరింగ్ తిప్పుతూ, గేర్లు మార్చుకుంటూ, రెండు కాళ్ళతోనూ క్లచ్లు, యాక్సిలేటర్, బ్రేకులు నొక్కుంటూ, మళ్ళీ చేతులతో స్టీరింగే కాదు మధ్య మధ్యలో మళ్ళీ గేర్లు మారుస్తూ చేత్తో, ఓ పక్క హారన్లు కొట్టుకుంటూ, ఒక డ్రైవరు ఎన్ని పనులు చేస్తాడో చూడండి. ఎన్ని పనులకి తన శరీర అవయవాలను మార్చి ఉపయోగిస్తుంటాడో చూడండి. అలా వెళుతున్నటువంటి డ్రైవర్ కూడా అది బాగా అలవాటైపోయి డ్రైవింగ్ ప్రాక్టీస్ అయిపోయినాక డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. తను భర్తనన్ను ఎరుకుంటుంది, తను భార్యనన్ను ఎరుకుంటుంది, తన కొడుకునన్ను ఎరుకుంటుంది, తన కర్తవ్యాలన్నీ ఎరుకుంటాయి. ఇవన్నీ ఉండి గుర్తుంటూనే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు, అన్నీ గుర్తుంటాయి. మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ నడిపేస్తుంటాడు. అంటే రెండు క్రియలు జరిగిపోతుంటాయి. ఇలా మనం అనేక పనులు చేస్తూ ఉంటాం చూడండి. ఒక పనిలో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసినాక శరీరానికి మనసుకి, అంటే లోపల ఉన్న మనసుకి మెదడుకి శరీరానికి ఎంత అనుసంధానం కుదురుతుంది అంటే అంత ఏకాగ్రతగా. డ్రైవింగ్ని ఎందుకు చెప్పానంటే చాలా ఏకాగ్రతగా చేయాలి. అది మొత్తం శరీరం అంతా ఉపయోగించాలి దానికి. క్లచ్ నొక్కాలంటే ఎడంకాలు కదపాలి, యాక్సిలేటర్ నొక్కాలంటే కుడికాయలు కదపాలి, బ్రేక్ నొక్కాలంటే కుడికాయలు కదపాలి, గేర్లు వేయాలంటే ఎడం చేయి కదపాలి, అలాగే స్టీరింగ్కి రెండు చేతులతో పట్టుకొని కదుపుతూనే ఉండాలి. హార్న్ కొట్టాలంటే మళ్ళీ కుడి చేయి కదపాలి. హార్న్లు కొట్టే ప్లేసులు ఉంటాయి, రకరకాల ప్లేసుల్లో రకరకాల వాహనాలకు హార్న్లు ఉంటాయి. అలా మళ్ళీ ఆ వేళ్లతో హారన్లు నొక్కుంటా ఉండాలి. మళ్ళీ కళ్ళతో తదేకంగా రోడ్డు మీద దృష్టి పెట్టాలి. అసలు కళ్ళు రెప్పకొడటానికి కూడా లేదు. అంటే ఎంత ఏకాగ్రత చూడండి. అంత ఏకాగ్రతగా ఆ విషయం అలవాటైపోయింది. అప్పుడు అతను డ్రైవర్ అని పిలుస్తాం. జ్ఞానికి ఇలా జ్ఞానం అలవాటైపోద్ది. అనంత ఆత్మశక్తి అనేటువంటి, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అనేటువంటి డ్రైవర్లా అలవాటైపోయింది. కానీ జీవించేటప్పుడు ఎలా జీవించాలి? నేను శరీరము మనసే. అసలు జీవించి ఉన్నంత కాలము శరీరం, ఉన్నంత కాలము శరీరము మనసే, ఇంకోటి లేదు. ప్రాణశక్తి ఎరుకు చెప్పండి, ఆత్మశక్తి ఎరుకు చెప్పండి అంటే నేను చాలాసార్లు చెప్పాను, అది ఆకాశ స్థితి. ఇప్పుడు ఆకాశ స్థితి అనుభవం అయితే అసలు ఏ మహాత్ముడు మాట్లాడ్డో? ఆకాశం మాట్లాడదుగా. ఆకాశం అని ఎందుకన్నారు? ఆకాశం ఎలా ఉందో అలాగే ఉంటారు ఆ స్థితిలో ఉన్నోళ్ళు. మీరు నిద్రపోతున్నప్పుడు ఏం చేయరుగా, మీకు తెలియదుగా మీ స్పృహ కూడా. మరి స్పృహలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజలు అడిగితే సమాధానాలు చెప్పి, వాళ్ళు అడిగినాటికి ఆన్సర్లు చెప్పి, వాళ్ళకి జ్ఞానబోధలు చేసి, ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఇన్ని లక్షల కోట్ల గ్రంథాలు రచించి లక్షల వేల సంవత్సరాల నుంచి కోటాను కోట్ల మందికి ఆ మార్గంలో దారి చూపిస్తున్నారంటే వాళ్ళు మనసుతో చూపించారా, శరీరంతో చూపించారా? చూడండి ఒకసారి. శరీరంతో జీవించి చూపించారు ఎలా జీవించాలో. శరీరంతో జీవించారు. ఇప్పుడు నేనున్నాను, నా వరకు అయితే నాకు ఫ్యాన్ అలవాటు, ఏసీ అలవాటు. నేను ఆ అలవాట్లు ఏం మార్చుకోవాలా. ఎందుకు మార్చుకోలేదో కూడా చెబుతున్నా. ఒకవేళ నాకు సంపదలు తగ్గితే ఖచ్చితంగా మార్చుకుంటా, దానికి నేను దుఃఖపడినా. కొత్తలో కొన్ని రోజులు శరీరం ఇబ్బంది పడుతుంది. అయితే నేను జీవితకాలం మౌనం పెట్టుకునే రోజుకే నా ఇంట్లో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని తీసి బయట పారేయక్కర్లా, ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. తర్వాత నేను వాటిని మెయింటైన్ చేయలేకపోయినా, ఒకవేళ అవి రిపేర్లు వచ్చి పాడైపోయి కొత్తవి కొనుక్కోలేకపోయినా అప్పుడు స్థితిని అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడు అసలు ఆలోచించవలసిన అవసరం లేదు.
అప్పుడు ఆలోచించేటప్పుడు ఏమవుద్ది, అప్పుడు ఒకవేళ కొనుక్కోలేకపోయాను, ఆ స్థితి నుంచి కిందకి దిగాలి, ఏసీ మెయింటైన్ చేయలేను, ఫ్యాన్ వరకే ఉంచుకోగలను అనుకోండి, అప్పుడు శరీరం కొన్నాళ్ళు కన్ఫ్యూజ్ అవుద్ది అంతే. కొంతకాలం కన్ఫ్యూజ్ అయిన తర్వాత అసలు పరిస్థితులు లేనప్పుడు మనసు అదే సర్దుకుంటుంది. కొనుక్కునే డబ్బుల్లో ఎన్ని మంచి మాటలు, ఇంత జ్ఞానం తెలుసుకుని మీ అందరినీ మంచిగా ఉండమన్న నేను ఎవరిని మోసాలు చేయలేను కాబట్టి ఫ్యాన్తో సర్దుకోవడానికి అలవాటు చేసుకుంటాను. కొన్ని రోజులకు ఫ్యాన్ సర్దుకుంటుంది. ఎప్పుడైనా కూడా ఒక శరీరం కానీ ఒక మనసు కానీ ఎప్పుడు సర్దుకోదు అంటే అవకాశం ఏమైనా ఉందా అని వెతుకులాటలో ఉన్నప్పుడు సర్దుకోలేదు. జాగ్రత్తగా గమనించండి. అవకాశాలకే ఉంది అంటే ఇప్పుడు నాలో చెడ్డబుద్ధి ఉంది, నాకు తగ్గింది. ఇప్పుడు నేను మోసం చేస్తే మోసపోయేవాళ్ళు ఉన్నారు అనుకోండి, నాలో చెడ్డ గుణాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు నాకు అవకాశం ఉంది కాబట్టి అవకాశాలు ఎత్తుక్కుంటా. నాకు ఎవరైనా అప్పులు ఇస్తారా, లేకపోతే వేసి ఎవరైనా కొని పెడతారా, లేదా ఉచితంగా ఎవరైనా ఇస్తారా, కొంచెం లేని కబుర్లు, భేద కబుర్లు, దయ కబుర్లు, జాలి కబుర్లు చెబితే పడిపోయేవాళ్ళు ఉన్నారా, మోసం చేస్తే పడిపోయేవాళ్ళు ఉన్నారా, ఇలా మనుషులు రకరకాలుగా దారులు వెతుక్కుంటారు. అంటే అవే అవకాశాలు. అసలు ఏ అవకాశం లేదు. ఇప్పుడు నేను మీతోనే ఇంత జ్ఞానం చెబుతున్నవాడిని చిచ్చి చండాలను నేను మోసం చేయటం ఏంటి, నేను అబద్ధం చేయటం ఏంటి, అవసరమైతే అబద్ధం చేయడం ఏంటి, అవసరమైతే అది లేదని ఆ వస్తువుని వదిలేసి నా శరీరానికి అలవాటు చేసుకొని నేను అలా బతుకుతాను తప్ప అనేటువంటి నిర్ణయం నా మనసులో దృఢంగా ఉందనుకోండి, అప్పుడు నాకు అవకాశాలు లేవు. ఎందుకని అవకాశాలు ఉన్నాయని చెప్పేది నా భావమే, అవకాశాలు లేవు అని చెప్పేది నా భావమే. చాలా మంది ఏ అవకాశాలు లేవనుకొని అనేక తప్పులు చేసి డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారో తెలుసా? అవకాశాలు లేనట్టుగా వాళ్ళ మనస్సు చెబుతుంది కళ్ళ ముందు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణగా చెబుతాను. ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పాను. కాఫీ డే అని ఇప్పుడు కూడా ఉంది. కాఫీ డే అనేటువంటి షాపులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయన అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. ఒక్క కాఫీ డే అనేటువంటి బ్రాంచ్లు కొన్ని 100,000 పెట్టాడు దేశ విదేశాలలో, మన దేశంలోనే కాదు. చాలా పాపులర్ అయింది అది. మీరు కావాలంటే నెట్లో కొట్టి కాఫీ డేకి సంబంధించినటువంటి మొత్తం వివరాలు తీసుకోండి, నేను చదువుకోండి, మీకు అర్థమవుద్ది. నేను క్లుప్తంగా ముగించేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఆ కాఫీ డేలు పెట్టిన ఆయన అనివార్య పరిస్థితుల వల్ల, అంటే ఏమైంది అనివార్య పరిస్థితులు అంటే ఏముండదు, వీళ్ళు బ్రాంచ్లు ఎక్స్పాన్షన్లు ఇవన్నీ పెంచుకోవడానికి లాభాలు వస్తున్నాయని అనేక చోట్ల బ్రాంచ్లు పెడుతూ బ్యాంకుల దగ్గర అనేక అప్పులు తీసుకుంటారు. అంటే బిజినెస్ లాభాలు వస్తున్నప్పుడు ఏమవుద్ది, బిజినెస్ని పెంచడానికి ఇంకా మనం కొంచెం పెట్టుబడి పెట్టుకుంటే ఇంకా బాగా పెంచవచ్చు, 100 షాపులు పెట్టేది 1000 షాపులు పెట్టచ్చు అని బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటారు దాన్ని. నమ్మకం ఉంటుంది, ఎందుకని లాభాలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒకటి పెట్టారు, లాభం వచ్చింది, రెండోది పెట్టారు, అది కూడా లాభం వస్తుంది, మూడోది పెట్టారు, అది కూడా లాభం వస్తుంది, నాలుగోది పెట్టారు, అలా ఒక 50 పెట్టారు, అన్ని లాభాల్లో ఉన్నాయి. లాభాలు ఇప్పుడు లక్షలకు వెళ్ళిపోయినాయి. ఓహో, ఈ 50 పెడితే లాభాలు వచ్చినాయి కాబట్టి మనం ఇంకో 100 పెడితే ఎలా ఉంటుందని ఒకసారి 100 ప్లాన్ చేస్తుంది బ్రెయిన్. అది వాళ్ళ నమ్మకాన్ని పెట్టి ఉంటుంది. అప్పుడు బ్యాంకులకి వెళ్ళి లోన్లు తెచ్చుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సరిపోక, ఎందుకంటే లాభాలు వస్తాయి కాబట్టి తిరిగి చెల్లించవచ్చు అని. అంతే, వాళ్ళు చేసే మోసాలు ఏమి లేదు అక్కడ. అలా ఆయన కొన్ని, అంటే ఆయనకున్న స్థాయి ఇది, మన స్థాయిలో ఊహించుకోకూడదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కాఫీ డే షాపులు పెట్టాడు ఆయన, కొన్ని వేలు పెట్టాడు ఆయన, వేలు. ఒక షాప్ పెట్టాలంటేనే ఎన్ని లక్షలు అవుద్దో, అదే కోట్లు అవుద్దో తెలియదు, అంత చక్కగా ఉంటాయి. అందులో క్వాలిటీ కానీ సరుకు కానీ అన్నీ అలాగే ఉంటాయి. సామాన్యుడు అందులో కాఫీ తాగలేడు అసలు. మామూలుగా కాఫీనే అందులో మినిమంగా మనం ఏది తాగి తినాలన్నా 200 పైన ఉంటుంది. ఆ 200 కింద అక్కడ ఏం దొరకపోవచ్చు, అంటే నాకు తెలియదు, మామూలుగా చెబుతున్నా, వాటి రేంజ్. అలా పెట్టాడు ఆయన, ఏదో చేశాడు, ఎక్స్పాన్షన్ చేసుకున్నాడు ఆయన. ఇది ఊరికి నాకు తెలిసిన స్టోరీ, మీకు అర్థం అవడానికి చెబుతున్నా, అంటే మన భావనకే. ఆయన నిరంతరం, అంటే తను పెట్టిన కాడి నుంచి ఎదగటమే తెలుసు ఆయనకు, అపజయం తెలియదు. ఒక షాప్ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, రెండోది పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, అలా 1000 షాపులు పెట్టుకుంటూ దేశ విదేశాలకు వెళ్ళిపోతూ ఆయన పేరు మారిమోగిపోతూ ఓటమి అనేది తెలియకుండా గడిచిపోయింది ఆయనకి అనేక సంవత్సరాలు. తర్వాత అనివార్య కారణాల వల్ల ఇప్పుడు బిజినెస్లు పెరిగినాక ఏమవుద్ది అంటే పెద్ద పెద్ద వాటిల్లో అక్కడ మెయింటెనెన్స్, ఆ షాప్ మెయింటెనెన్స్, కరెంట్ మెయింటెనెన్స్, వీళ్ళందరికీ జీతాలు. ఓనర్ ఒక్కటే కానీ 1000 షాపులు 1000 ప్రాంతాల్లో పెట్టి 1000 మందిని అక్కడ నియమించేస్తాడు, మేనేజర్లని, వాళ్ళందరినీ. వాళ్ళందరికీ జీతాలు, మెయింటెనెన్స్లు. అప్పుడప్పుడు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో దెబ్బతింటది. ఇది మనుషులందరూ వచ్చి తాగితేనే కదా వాళ్ళకి బేరాలు వచ్చేది. ఏదో కారణాల చేత ఆయనకి నష్టాలు వచ్చినాయి. నష్టాలు వచ్చేటప్పటికి బ్యాంకులకు ఆయన తిరిగి కట్టలేకపోయాడు. కట్టలేకపోయేటప్పటికి ఏమైంది, బ్యాంకుకి సమయానికి కడితే వడ్డీలు తగ్గుతాయి. ఇప్పుడు కట్టలేకపోయేటప్పటికి అసలు వడ్డీ కలిసి పెరిగిపోతూ
మళ్ళీ అసలు వడ్డీలు పడిపోతున్నాయి. ఇవన్నీ పడిపోయి 1000 కోట్లకి వెళ్ళిపోయింది. అంటే 1000 కోట్లకి వెళ్ళిందా అని మనం అనుకోవచ్చు. ఒక్క షాప్ ఊహించుకోబాకండి, ఆయన పెట్టినయే 1000 షాపులు. ఒక్కొక్క షాప్ మీద 1 కోటి రూపాయలు నష్టం వచ్చినా కూడా 1000 కోట్లకి వెళ్ళిపోద్ది. అది పెద్ద విషయం కాదు వాళ్ళకి. పెద్ద బిజినెస్లు 1000 కోట్లలో బిజినెస్లు చేసే వాళ్ళకి నష్టాలు కూడా 1000 కోట్లలోనే ఉంటాయి. అయితే ఆయనకి అసలు అపజయం తెలియదు, ఆయనకి అన్ని పొగడ్తలే తెలుసు. నువ్వు సాధించావు అని ప్రపంచం అంతా ఆయన మారుమోగించేసింది, పేపర్లో వేసేసింది, పెద్ద పత్రికల్లో వేసేసింది, చుట్టాల్లో బంధువుల్లో ఎక్కడైనా అపజయం తెలియని వ్యక్తి. అసలు అపజయం ఉంటుందని ఊహించలే ఆయన. అయితే ఆయన అలా కొంచెంగా వ్యాపారం తగ్గుతూ బ్యాంకులు కట్టలేని పరిస్థితిలో కూడా రొటేషన్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే డబ్బు చాలా ఉన్నప్పుడు ఇటు దట్టేయచ్చు, అటు తిట్టేయచ్చు, అప్పులు కూడా ఇస్తారు, అప్పులు తెచ్చి కట్టవచ్చు, అవన్నీ చేస్తాడు ఆయన. అవన్నీ చేసి ఒక చోట ఆయనకి ఇంకా ఎక్కడో ఒక చోటకి అప్పులు రాక, అంటే తిరిగి అప్పుల వాళ్ళు అడుగుతారుగా మళ్ళీ, ఈయన అప్పుల పాలైపోయాడు అనే పరిస్థితి బయటకు తెలుస్తుంది. అప్పటి వరకు ఆయన అపజయం ఎరగడో, పొగడ్తలే విన్నాడు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఊరికినే అనుకోండి, ఒక 20-25 ఏళ్ల పాటు పొగడ్తలే విన్నాడు అనుకోండి. అదంతా నాకు తెలిసింది కాదు, కరెక్ట్ ఉదాహరణకి చెబుతున్నా. అటువంటి మనసుకి ఒక్కసారి అపజయాలు, అప్పులు కుదిరి కట్టగలిగినంత వరకు బాగానే ఉన్నాడు. కానీ అప్పుల వాళ్ళు తిరిగి అడిగి ఇటు బ్యాంకుల్లోనూ టైట్ అయిపోయి, బయట కూడా అన్ని తెలిసిపోయి, అప్పుల వాళ్ళు కూడా కొంతమంది ఇవ్వమని ఉండొచ్చు. ఎందుకంటే నష్టాలు వస్తున్నాయి అన్నప్పుడు ఎవరో తక్కువ చూపు చూడటం మొదలు పెడతారు. ప్రపంచం అంతా అంతే. ఇప్పుడు నువ్వు ఎగిరినప్పుడు నీ వెనక ఎగురుద్ది, నువ్వు పడిపోయావని తెలిస్తే అది ఇంకా నిన్ను పడదోసే ప్రయత్నం చేస్తుంది. అది తప్పు కాదు, సహజం. మనుషులందరూ సుఖంగా ఉన్నోడితో, ఆనందంగా ఉన్నోడితో ఆనందాన్ని, సుఖాన్ని పంచుకోవాలనుకుంటారు తప్ప ఈ దుఃఖాన్ని, ఏడుపుని ఎవడు పంచుకోవాలనుకుంటాడు? అందులో మనుషులు తప్పేం లేదు, అసలు మనుషులు తప్పు అనుకోక్కర్లా. కాబట్టి దుఃఖాలను ఎవరు పంచుకోవాలని కోరుకోరు. అసలు దుఃఖాలు వద్దనుకుంటాం మనమే, స్వీయంగా మనమే మనకు దుఃఖం వద్దనుకుంటాం. కాబట్టి మనం కష్టం వద్దనుకుంటాం. కాబట్టి మన కష్టాలు, దుఃఖాలు ఎవడు పంచుకుంటాడు? ఆనందం, సుఖం మనం కూడా కోరుకుంటాం, అందుకే ప్రయత్నిస్తాం. కాబట్టి ఆనందం, సుఖం అందరూ కోరుకుంటారు. మన ఆనంద సుఖాలు కూడా అందరూ పంచుకుంటారు. మొత్తానికి ఏదో ఆయనకి ఆ పరిస్థితుల్లో ఆయన మనస్సు ఆగిపోయింది. అంటే పొగడ్తలకి, గెలుపుకి అలవాటు పడిపోయి అపజయాన్ని ఊహించనటువంటి మనసు ఇప్పుడు ఆయనకి ఏం చెప్పిందంటే, అసలు ఇంకా మనం ఏం చేయలేం, మన వల్ల కాదు అని చెప్పింది. సింపుల్. ఆయన సూసైడ్ చేసి చనిపోయాడు. కొన్ని 1000 షాపులు ఉన్నాయి, పెద్ద బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఆయనే దానికి ఓనరు. ఇప్పుడు ఏం అవ్వలా, అసలు అక్కడ అంత ప్రమాదమే రాలా. కానీ ఆయన మనసు ఆయనకి అలా చూపించింది. నువ్వు భావన జాగ్రత్తగా ఉండాలి. మనకు అందుకే చెప్పేది నేను, మీరు ఎలా భావించుకుంటున్నారో అదే. ఆయన మనసు ఆయనకి ఎలా చూపించిందంటే ఇంకా మనకు దారేమీ లేదని చెప్పింది. ఎందుకు దారులు లేవు? ఆయన కాఫీ డేలు పెట్టిన వాటిల్లో చాలా షాపులు ఆయన సొంతం, ఆ స్థలాలు ఆయన సొంతం. అసలు ఊరికినే కొన్ని స్థలాలు అమ్మితే ఆయన అప్పులు తీరిపోతాయి. ఆ థాట్ ఆయనకు పుట్ల. ఎందుకంటే ఓటమిని భరించలేకపోతున్నాడు. కొద్ది ఓటమి మొదలవగానే డిప్రెషన్ మొదలైపోయింది. ఎందుకని గెలుపుకి అలవాటు పడిపోయింది మనసు, పొగట్టలకు అలవాటు పడిపోయింది. వీరోచితమైన వీరుడుగా అందరూ పొగట్టం వాటికి అలవాటు పడిపోయింది. అందుకని ఎప్పుడైతే ఓటమిని ఊహించకుండా ఓటమిని వచ్చిందో ఇంకా తలుపులు మూసుకుపోయినట్టు అయిపోయింది, దారులు లేనట్టు అయిపోయింది ఆ మనసుకి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తెలివే మన దెబ్బ కొట్టేస్తుంది, మన ప్రజ్ఞే మన దెబ్బ కొట్టేస్తుంది, మనలో ఉన్న తెలివితేటలే మన మోసం చేసేస్తాయి. ఒకే విధానానికి అలవాటు పడిపోకూడదు. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అన్నింటినీ ఆలోచించి సిద్ధంగా ఉండాలి మనసు. ఆయనకి ఏం చెప్పింది? దారులకి మనకు లేవు అని చెప్పింది. ఎందుకు దారులు లేవు? బోల్డ్ దారులు ఉన్నాయి ఆయనకి. ఆ దారులు ఆయన భార్య తర్వాత చేసి చూపించింది. ఆయన ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు, దారులు లేవు అని. వెంటనే బిజినెస్ ఇప్పుడు ఏమైపోద్ది? 1000 షాపుల్లో లక్షల మంది పనిచేస్తున్నారు ఎంప్లాయీస్. వాళ్ళ కుటుంబాలన్నీ తల్లడిల్లిపోతాయి. 1000 షాపులేం మూతపడలేదు, షాపులన్నీ నడుస్తున్నాయి. కానీ బిజినెస్ తగ్గింది, బ్యాంకులకు కట్టలేకపోతున్నాడు, అప్పులు కట్టలేకపోతున్నాడు. ఎలా కట్టాలన్న విషయంలో ఆయన మనసు మోగబోయింది. ఎందుకని మోగబోయిందంటే ఆయన అసలు అపజయాన్ని ఊహించలా. ప్రాబ్లం అది. అపజయాన్ని ఊహించలా. కష్టం వస్తే ఏంటని ఊహించలా, నష్టం వస్తే ఏంటని ఊహించలే. ఎందుకని 15-20 సంవత్సరాలు 25 సంవత్సరాలు జయాలతో వెళ్ళిపోయాడు, సక్సెస్తో వెళ్ళిపోయాడు. విపరీతమైన డబ్బు కొమ్మరిల్లిపోతుంది, ఇంకా బ్రాంచీలు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. జనం పొగడ్తలకు అలవాటు పడిపోయాడు. చాలా ప్రమాదం. మీరు ఇలా పొగడ్తలకు అలవాటు పడిపోయినా మీ మనసుని
మీరు ఇలా అలవాటు చేసిన అది ఏ విషయమైనా కావచ్చు, నిరంతర ఆనందాలకి సుఖాలకి అలవాటు చేసుకొని, అంటే మన స్థాయిలో కనీసం సుఖాలంటే ఏదో పెద్ద పెద్ద భోగాలు కాదు, నాకేం అవ్వదులే, నేను హాయిగానే ఉంటానులే, నేను సుఖంగానే ఉంటానులే, నాకు సాగిపోద్దులే, ఎలాగ అయిపోద్దులే కాదు, ఏ పరిస్థితుల్లో అయినా నేను దాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్తాను అంతే. సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉంటాను, సుఖం అలాంటిది, దుఃఖం కూడా అలాంటిదే. ప్రపంచంలో ఎప్పుడు కష్ట నష్టాలు ఉంటాయి. అదే దానికి ఉదాహరణగానే మనకి మన జీవితంలోనే సృష్టి పెట్టింది పగలు వెలుగు. ఒక రోజు గడవాలంటే చీకటే వెలుగు ఉండాలి. పూర్తి చీకటికే ఆపోజిట్ వెలుగు, పూర్తి వెలుగుకి ఆపోజిట్ చీకటే. అలాగే పూర్తి కష్టానికి ఆపోజిట్ సుఖం, పూర్తి సుఖానికి ఆపోజిట్ కష్టం. ఈ రెండు తప్ప ఇంకేమి రావు. నువ్వెప్పుడు ఒకటే కోరుకొని ఒకదాన్ని అనుభవిస్తే వెళ్తే రెండో దాన్ని కనీసం ఊహించుకోకుండా తెలుసుకోకుండా నువ్వు కాదు, నీ చుట్టుపోని జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. అది ఎవరికైనా జరగవచ్చు అని ఊహించుకోకుండా వెళ్తే నీ మనసు మోగపోద్ది, నీకు దారి లేదని చెప్పుద్ది. చాలా ప్రమాదం దాంతో. అందుకని ఒక ఎడిక్షన్ లాగా గెలుపును కూడా ఒక ఎడిక్షన్ లాగా అలవాటు చేయబాకండి. ఓటమి కూడా సామాన్యమే, ఎప్పుడు గెలవడమే ఉంటుంది, ఎప్పుడు గెలవటమేనా? ఓటమి కూడా సహజమే. గెలుపు అనేది కోరిక, గెలుపు అనేది కోరిక. గెలుపు ఎంత సహజమో ఓటమి ఎంత సహజం, సుఖం ఎంత సహజమో దుఃఖం ఎంత సహజం. ఇక్కడ ఎప్పుడూ రెండు ఉంటాయి. ఆ రెండింటినీ తీసుకోవటమే జ్ఞానం. ఇప్పుడు ఆయన మనసు ఆయనకి దారి లేదు అని చెప్పింది. ఎందుకని దారి లేదని చెప్పింది? దారులు ఎతకలే అసలు ఆయన. ఎందుకు ఎతకలేదు? ఒక కీర్తి ప్రతిష్టల్ని, వస్తున్న కీర్తి ప్రతిష్టల్ని, వస్తున్న డబ్బుని, లాభాలని ఆనందిస్తూ అనేక సంవత్సరాల పాటు బిజినెస్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, అదేం తప్పు కాదు, ఆయన చక్కగానే చేశాడు, ఆయన ఏం అధర్మం చేయలే. అది సహజంగా బిజినెస్లని ప్రపంచం మీద, ప్రజల మీద ఆధారపడి ఉండేవి. ప్రజలందరూ వచ్చి తాగి తింటే బిజినెస్లు పెరుగుతాయి. అనేక పరిస్థితుల్లో పెద్ద పెద్ద బిజినెస్లు రకరకాలుగా దెబ్బతింటూ ఉంటాయి. ఒక టైంలో కొంటారు, ఒక టైంలో కొనరు. బిజినెస్ అంటే అంతేగా, కొన్నప్పుడు లాభాలు వస్తాయి, కొననప్పుడు నష్టాలు వస్తాయి. ఇప్పుడు కరోనా వచ్చింది, మొత్తం ప్రపంచ బిజినెస్లన్నీ మూతపడిపోయినాయి. అసలు 2 సంవత్సరాలు ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు అయిపోయినాయి. అందరి పరిస్థితులు అలాగే అయిపోయినాయి. మరి అందరూ సూసైడ్ చేసి చచ్చిపోతే అసలు ప్రపంచమే ఉండదుగా. ఓ పక్క కరోనా చంపేస్తుంది, ఓ పక్కన మానసికంగా మనం చచ్చిపోతే కాదు. ఎప్పుడు దీన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి మనసు దారి లేదు అని చెబుతుంది. కష్టం రాగానే ఇంక మనకు దారి లేదని చెబుతుంది. ఎందుకు దారి లేదు? కష్టమే దారి. అప్పుడు దారి లేకపోవటం ఏంటి? కష్టం వద్దు అనుకుంటున్నావు నువ్వు కాదు. సుఖంలో దారి ఉన్నప్పుడు, సుఖం అంటే ఏంటి? హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, అన్ని సాఫీగా సాగిపోతుంది, ఏ ఇబ్బంది లేదు, అందరికీ హాయిగా సాగిపోతుంది మన ఇంట్లో. సుఖం అది ఓకే, బాగానే ఉంది, మనకే హాయిగా ఉంది, వాళ్ళకి. కష్టం అంటే ఏంటి? కొంచెం ఇబ్బందిగా సాగుతుంది, కొంచెం కష్టంగా సాగుతుంది, కొంచెం నష్టంగా సాగుతుంది, కొంచెం సర్దుకోవాల్సి వస్తుంది, కొంచెం బాధలు పడాల్సి వస్తుంది, కొంచెం అవమానంగా ఉంది, కొంచెం తక్కువగా ఉంది. అది దారే. అది అలాంటి దారి. అవమానాల దారి, ఇబ్బందుల దారి, కష్టాల దారి, సర్దుకునే దారి, నొప్పుల దారి. ఆ దారిలో వెళ్ళు. దారి అది. చాలా మంది కష్టాలు అసలు దారి కాదనుకుంటారు, అడ్డుగోడలు అనుకుంటారు, నడకలేదు అక్కడ అనుకుంటారు. కాదు, మీరు కష్టాన్ని వద్దు అనుకుంటున్నారు. ఎప్పుడు లాభమే కావాలనుకుంటున్నారు, ఎప్పుడు ఆనందమే కావాలనుకుంటున్నారు, ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటున్నారు. ఎలా కుదురుతుంది? చీకటి వెలుగుల సమ్మేళనం జీవితం. ఇప్పుడు మనం తిన్న ఆహారం మీరు చూడండి, అసలు శరీరంలోనే బోధ ఎంత చక్కగా ఉందంటే, తిన్న ఆహారంలో శక్తిని తీసుకొని అందులో పనికిరాదని మలాన్ని విసర్జించేస్తుంది. మన శరీరమే మల విసర్జన చేయాలంటే కొంత వదిలేయాలి, తీసుకున్నదంటూ కొంత పోగొట్టుకోవాలి. అలాగే మంచినీళ్ళు తాగాం, కొంత మూత్రం కింద విసర్జించేయాలి శక్తిని తీసుకొని. ఏది తీసుకున్నా మీరు అందులో కొంత పోగొట్టుకోవాలి. ఎప్పుడు ఇలాగే ఉంటాయి. మీరు సుఖం కోసం ఒక భార్యనో భర్తనో తెచ్చుకుంటే ఆయన జీవితం మొత్తం భరించాలి, వాళ్ళతో జీవితం మొత్తం కలిసి ఉండాలి, ఆయన జీవితం మొత్తం పోషించాలి. పోషించాలంటే డబ్బని కాదు. ఒకవేళ భర్త డబ్బు సంపాదిస్తున్నాడు అనుకోండి, భార్య అన్ని చేసి పెట్టాలి, ఆమె పోషించటమే. పోషించటం అంటే ఎదుటి వాళ్ళకి కావాల్సినవి చేయటం. పోషించటం అంటే డబ్బు కాదు. మళ్ళీ అక్కడి నుంచి పిల్లలు పుడతారు, ఆ పిల్లలందరినీ పెంచాలి, పెద్ద చేయాలి. జీవితం మొత్తం ఒక బాధ్యత. ఇదంతా మీరు ప్రతిదానికి మూల్యం చెల్లించాల్సిందే. ఇక్కడ కష్టపడకుండా అసలు సుఖమే రాదు. కష్టపడకుండా రాని సుఖం, కష్టపడితే గానీ రాని సుఖం, కష్టపడితే వచ్చిన సుఖం సుఖం ఎందుకైంది? అందులో కష్టమే కదా ఉంది. కానీ సుఖం కోసం కష్టపడటం ఇష్టం, లాభం వస్తుందంటే కష్టపడటం ఇష్టం. నష్టం వచ్చిందన్న కష్టాన్ని భరించడం మన కష్టం. మనకి అదొక చిత్రమైన మనసు మనది. లాభం కోసం మనమే కష్టపడతాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ కష్టపడటమేగా, నువ్వు వెళ్ళి పని చేయటమేగా.
ఏదో గులాముగా ఉండటమే, నీ నెత్తి మీద ఎవడో ఒకడు ఉంటాడు, వాడు చెప్పింది వినాల్సిందే. నీ కింద 100 మంది ఉన్నా, నీ పైన ఒక్కడికన్నా నువ్వు దండం పెట్టి నమస్కారం పెట్టి వినయంగా ఉండాలిగా. అలాంటి పరిస్థితులు ఏ నష్టాల్లో వస్తాయి? ఏముంది అందులో? నష్టం కూడా దారే, లాభం ఒక్కటే దారి కాదు. సుఖం కూడా దారి అయినట్టు కష్టం కూడా దారే, బాధ కూడా దారే. దారి ఉంది, రోడ్డు ఉంది. అక్కడ నువ్వు రోడ్డు లేదనుకుంటున్నావు, గోడ ఉంది అనుకుంటున్నావు, నాకు నడక లేదనుకుంటున్నావు. అలా అనుకొని కాఫీ డే ఆయన చనిపోయాడు. చాలా మంది చనిపోతారు. కాఫీ డే ఆయన ఖర్చు అవుతున్నది, ఆల్రెడీ ఉంది, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎతకొచ్చు. అయితే అక్కడే అదే పరిస్థితుల్లో అసలు ఏమీ తెలియనటువంటి ఆయన భార్య వ్యాపారాన్ని చేపట్టింది. ఎందుకని? వ్యాపారం ఉంది, షాపులు ఉన్నాయి, వేల మంది వర్కర్స్ ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళందరినీ? ఆయనకేముంది, ఆయన దూకేసి చచ్చిపోయాడు అంతే, ఆత్మహత్య చేసేసుకున్నాడు టప్మని. మరి ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కుటుంబం, ఆయన బంధువర్గం వీళ్ళంతా ఉంటారుగా. ఇప్పుడు ఎవరిది మెయిన్ బాధ్యత? భార్య చేపట్టింది. అప్పులోళ్ళు ఊరుకుంటారా? బ్యాంకులు ఊరుకుంటాయా? పనిచేసే వాళ్ళందరూ ఏమైపోతారు? వేల షాపులు అంటే లక్షల మంది పనిచేస్తుంటారు. వీళ్ళ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఎన్ని లక్షల కుటుంబాలు ఉండి ఉంటాయి, ఇంకా విడిగా వీళ్ళకి అన్ని సప్లై చేస్తూ. వెంటనే వాళ్ళ భార్య వ్యాపారాన్ని చేపట్టి ఎక్కడ దారి లేదు అని అనుకుని ఆయన చనిపోయాడో అదే ప్రదేశంలో అక్కడే కూర్చొని ఆ నష్ట ప్రాంతంలో, ఎందుకంటే ఆయన ఏంటి, వ్యాపారం మొదలుపెట్టి లాభాల్లో సాగాడు, నష్టంలో చనిపోయాడు. నష్టంతో మొదలెట్టింది ఆవిడ. అందరికీ చెప్పింది, చక్కగా మీ అప్పులన్నీ తీరుస్తాను, అందరికీ కట్టేస్తాను, మొత్తం పనిచేసే వాళ్ళందరికీ చెప్పింది, కొంచెం మీరు ఓపిక పట్టండి, కొద్దిగా సహకరించండి, కొద్దిగా ఏదైనా మనకి ఈ కొంతకాలం 2-3 నెలల వ్యాపారాల్లో కొంచెం డబ్బులు అటు ఇటుగా ఉంటాయి కాబట్టి మీ జీతాలు ఇవ్వడానికి కానీ మీ అప్పులు కట్టడానికి కానీ కొద్దిగా సహకరించండి, అందరికీ కొద్దిగా తప్పకుండా ఇచ్చుకుంటూ వస్తాను అంటే అందరూ సహకరించారు. అందరికీ చెప్పుకుంటూ వచ్చింది, ఒప్పించుకుంటూ వచ్చింది. ఆమె తెలియదు, అందరూ సహకరించాల, ఆమె సహకరించుకునేలా చేసింది. దారిని ఎత్తుక్కుంది ఆమె. దారి లేదు అంటే భర్త కూడా చనిపోయిన చోట దారి ఎత్తుక్కుందంటే చూడండి ఎంత ఆవిడ మనసు ఎలాంటిదో. దారి ఉంది అక్కడ, దారి లేదనుకొని చనిపోయాడు ఆయన. దారి లేదనుకొని భర్త చనిపోయిన చోట భర్త అండ కూడా లేకుండా దారి ఎత్తుక్కుందాం, అదే మనసు చెప్పేది. మీరు ఎటువంటి మనసు తయారు చేసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మనసు లేకుండా, శరీరం లేకుండా జీవితం అయితే ఉండదు. జీవించున్నంత కాలం ఎవరికైనా ఇంతే, యోగికైనా ఇంతే. ఒక యోగి బోధ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? శరీరం అక్కడ కూర్చొని ఉంది, ఆయన నోటితో మాట్లాడుతున్నాడు. నోటితో మాట్లాడాలంటే భావం పుట్టాలి, భాషలో చెప్పాలంటే భావం పుట్టాలంటే మనసు ఉండాలి. ఎవరికైనా ఇంతే, యోగికైనా ఇంతే, జీవన్ముక్తుడికైనా ఇంతే, అవధూతకైనా ఇంతే, గురువుకైనా ఇంతే. ఆత్మజ్ఞాన అనుభవాన్ని పొందిన ఎవరైనా చెబుతున్నారంటే మనసుతోనే చెబుతారు. ఉంటున్నారు, జీవించున్నారంటే శరీరంతోనే ఉంటారు. అక్కడి నుంచి దారిలో ఎత్తుక్కొని ఆవిడ చక్కగా అందరికి అప్పులు కట్టుకుంటూ మళ్ళీ కాఫీ డేలని మామూలు స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు కాఫీ డేలు అన్నీ నడుస్తున్నాయి, అందులో పనిచేసే వాళ్ళందరూ చక్కగా ఉన్నారు, అవేం మూతబడలే, అప్పులు ఆయన కట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కాఫీ డేలు చాలా చోట్ల, ఉన్నత ప్రదేశాలలో అనేక చోట్ల వాళ్ళు సొంత స్థలాలు కొనుక్కొని పెట్టారు. అలా కొన్ని చోట్ల స్థలాలున్నాయి, అమ్మేసింది ఆవిడ. కోట్లు డబ్బులు వచ్చినాయి. ఎప్పుడో కొంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా పెరిగిపోయి ఉంటుందిగా. రియల్ ఎస్టేట్ ఏంటంటే భూమి ధర. అలాంటి చోట్ల డబ్బులు వచ్చే అవకాశం ఉన్న చోట్ల అమ్మేసింది, బ్యాంకులకు కట్టేసింది, కొన్ని అప్పులు తీర్చుకుంటూ వెళ్ళింది ఆవిడ మనోస్థైర్యం చూడండి. స్థైర్యం కాదు, అది దారి ఉంది అనుకుందాం. అసలు దారి లేదు అనేది ఎక్కడా ఉండదండి. బాధల్లో బాధే దారి. మనం బాధలు వద్దు అనుకుంటున్నాం, బాధల్లో బాధపడుతూ వెళ్ళిపోతే దారిలో అదే తీసుకుంటూ వెళ్ళిపోతే బాధలు తొలగిపోతాయి. బాధలు ఎలగాలు ఉండవు, మళ్ళీ సుఖాలు వస్తాయి. సుఖాల్లో సుఖమే దారి. అలా సుఖాల్లో వెళ్ళండి, అది శాశ్వతంగా ఉండదు, మళ్ళీ మారిపోద్ది పగలో రాత్రిలా. కానీ మనం ఎప్పుడు మారకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు ఆత్మశక్తి అంటే ఏదో ఒక అనుభవంలో ఇలా మారకుండా ఉండిపోతుంది అనుకుంటున్నారు. అది ఆకాశ స్థితి. ఆకాశ స్థితిలో ఉంటే అసలు మీరు నన్ను అడగటం లేదు, నేను మీకు చెప్పటం లేదు. నేను నా ఎరుకలో మీతో బోధిస్తున్న ఏమన్నా ప్రాణశక్తి గురించి, ఎరుక గురించి చెప్పండి, ఆత్మశక్తి ఎరుక గురించి చెప్పండి అంటే ఎరుక గురించి చెప్పడానికి ఏమి లేదు. సినిమా తెర గురించి ఏం చెబుతాం? సినిమా గురించి అయితే ఏమైనా చెప్పొచ్చు, కానీ సినిమా తెర ఏమి లేదు, తెల్లగా ఉంది అంతే, స్వచ్ఛంగా ఉంది, అదిగో చూడండి అంతే. అక్కడ చెప్పడానికి లేదు, ఒకటే ఉంది, ఇంకా తెరను చూడటమే. అప్పుడు మీరు అడిగేది లేదు, నేను చెప్పేది లేదు, మీరు ఆ అనుభవాన్ని చూసుకుంటా ఉండాలి. కొన్ని వందల వేల శీర్షికల్లో చెప్పాను, అది ఎరుక. అందులో ఉండిపోవటానికి ట్రై చేయండి. అది మీకు కుదరపోతే నేను చెప్పినా రాదు, అది మీరు చేయవలసిన సాధన. తెరను చూస్తా కూర్చోండి, ఆకాశాన్ని చూస్తా కూర్చోండి, ఆకాశపు స్థితిని అనుభూతి చేసుకోండి.
ఏ ఆలోచన లేనటువంటి ఎరుకను పట్టుకోండి, మీ ఎరుకను మీరు పట్టుకోండి, నేను ఎక్కడ చెప్పను. అంటే నేను చెబితే కుదరదు, అక్కడ ఏమి లేదుగా, తెల్లకాగితం అది, అక్కడ ఏమి లేదుగా, శూన్యాకాశం ఇది, ఖాళీ ఆకాశం ఉంది అక్కడ. అక్కడ ఏమన్నా ఉంటే చెప్పొచ్చు, మేఘాలు ఉంటే మేఘాలు ఉన్నాయని చెప్పొచ్చు, సూర్యుడు వస్తే సూర్యుడు వచ్చాడని చెప్పొచ్చు, చంద్రుడు వస్తే చంద్రుడు వచ్చాడని చెప్పొచ్చు, రాత్రి అయితే నక్షత్రాలని చెప్పొచ్చు, భూమి మీద ఉన్న అన్నిటిని గురించి చెప్పొచ్చు, సినిమా తెర మీద సినిమా నడుస్తుంటే సినిమా గురించిన విశేషాలన్నీ చెప్పొచ్చు. అన్నీ చెప్పినాక దీనికి ఆధారం తెర అని చెబుతాం, అంతే, ఒకటే మాట అది. అలాగే ఎరుక అనేది చెప్పబడేది కాదు, అది ఒకటే మాట, ఉన్నది ఎరుక అని. అది సాధన చేసుకోవాలి, ప్రాణశక్తిని సాధన చేసుకోవాలి. ఎలా చెప్పను? ప్రాణశక్తి ఉంది కాబట్టి నేను చెబుతున్నాను, నేను బతుకున్నాను, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, మీరు అడుగుతున్నారు. ప్రాణశక్తి ఉంది మీకు నాకు. కానీ చెప్పగలిగింది ఏంటి? మాటను చెప్పగలను, భాషను చెప్పగలను, భావాన్ని చెప్పగలను, వ్యక్తీకరించగలను, అంటే శరీరంతో మాట్లాడగలను, శరీరాన్ని కదుపుతున్నా. అందుకే మీకు ఇప్పుడు నా స్వరపేటికలోంచి శబ్దం వస్తుంది. ఈ శబ్దానికి ఆధారం ఏంటి? నాలో పుడుతున్న భావం. ఆ భావం ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచి వస్తుంది. అందుకని ఎన్ని విన్నా మనసుతో జీవిస్తున్నాం అంటే మనసుతోనే జీవించాలి. మీరు ఎన్ని విన్నా ఇప్పుడు కుటుంబాన్ని మర్చిపోతారా? మిమ్మల్ని మీరు మర్చిపోతారా? మీ పేరు మర్చిపోతారా? మీ ఊరు మర్చిపోతారా? మీ శరీరాన్ని మర్చిపోతారా? ఏం మర్చిపోతారు? అలా మర్చిపోతామేమో, అటువంటి స్థితి ఒకటి ఉందేమో అని భ్రాంతులకు లోనవ్వకండి. అటువంటి స్థితి ఏమీ లేదు ఇక్కడ. అయితే ఎవరైనా మహాత్ముల గురించి మనం తీసుకుంటే, ఇప్పుడు రమణ భగవానులు ఉన్నారు, తీసుకుంటే ఆయన మనలా వివాహం చేసుకోలేదు కాబట్టి మనలాంటి విషయాలు ఎక్కువ ఉండవు ఆయన జీవితంలో. అలా ఎవరైనా వివాహాలు చేసుకున్నటువంటి మహనీయులు మహాత్ములు ఉన్నారనుకోండి, వాళ్ళు సింగిల్గా ఉన్నారు కాబట్టి ఏదో శిష్య సమూహాలు ఉంటాయి, నిరంతరం జ్ఞానబోధలుగా కనపడతాయి. ఎందుకని? అక్కడ సంబంధ బాంధవ్యాలు లేవు. భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఇవి లేవు కనుక మనలాంటి సాధారణ వ్యవహారపు పనులు ఉన్నట్టు అనిపించదు అంతే. ఎందుకని అవి లేవు కాబట్టి. కనిపించదు కూడా అక్కడ, ఎందుకంటే అవి లేవు కాబట్టి. అప్పుడు మనం అదొక మహోన్నత స్థితి అనుకుంటే కాదు. ఇప్పుడు రమణ మహర్షికి ఎవరు లేరు, భార్య పిల్లలు లేరు, తల్లిదండ్రులు ఆయన దగ్గర లేరు, బంధువర్గం లేదు. నేను అనంత ఆత్మస్వరూపుడు అని కూర్చుంటే వచ్చినోళ్ళు ఆ అనంత ఆత్మజ్ఞానం ఏంటో చెప్పండి అని వచ్చిన భక్తులు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేది ఎప్పుడు కూడా జ్ఞాన భాషే ఉంటుంది. చెప్పినంతసేపు చెబుతారు, లేదా మేలకుండా కూర్చుంటారు. ఏమండి కాఫీ తాగుతారా? ఏమండి ఇప్పుడు ఏం కూర వండమంటారు? ఏం కూర వండాలి అంటే ఒక సహజ జీవితాన్ని చెబుతున్నా. ఇప్పుడు బట్టలు ఉతకాలి, ఇదిగో ఈ బట్టలు కట్టుకోండి, వెళ్ళి స్నానం చేసి రండి, ఆ ఇడిసిన బట్టలు అక్కడ పడేయండి అంటే సరిగ్గా ఉతకలేదేంటి, సరిగ్గా ఉతికావేంటి, కూర వండావేంటి, ఇందులో ఉప్పు లేదు, ఇందులో పప్పు లేదు, ఇవన్నీ చెబుతాం. జీవన్ముక్తుడైనా చెబుతాం. ఏంటి? కుటుంబం ఉంటే. కుటుంబం లేని జీవితానికి సంబంధించిన మహాత్ముల గురించి మాట్లాడుకుంటూ కుటుంబాన్ని మర్చిపోయి కాసేపు మనం మాట్లాడుకుంటున్నాం. నేను మీతో చెప్పే ఎరుక శక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు కూడా మనం ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు వినేటప్పుడు కుటుంబాలను పక్కన పెట్టి కాసేపు వింటున్నాం. మళ్ళీ కుటుంబాల్లోకి వెళ్ళేటప్పుడు నేను మనసుతో జీవించేస్తున్నాను, ఇదేంటి ఇలా జీవించేస్తున్నాను, ఆ ఎరుకలో ఉండిపోవాలా, వినదాంట్లో ఉండిపోవాలా, ఇదేంటి వినేది కూడా మీరు మనసుతోనే. మీరు వింటున్నది శరీరంతో, చెవుతో, అది శరీరం. అందులోంచి మీరు గ్రహిస్తున్న భాష, భావం ఏముందో అది మనసులోకి వెళ్ళి భావం అవుతుంది. నాకు అర్థమవుతుందని మీకు అనిపించేదంతా మనసే అవుతుంది. అది మనసే. ఆ మనసే భార్య ఉంది, ఆ మనసులోనే భార్య ఉంది, ఆ మనసులోనే పిల్లలు ఉన్నారు, ఆ మనసులోనే మన శరీరం ఉంది, ఆ మనసులోనే మన డబ్బు ఉంది, ఆ మనసులోనే మనకు సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఆ మనసులోకే ఈ జ్ఞానం కూడా వెళ్ళి చేరుతుంది. ఆ శరీరంతోనే ఆ కుటుంబంలో బతికాం. ఆ శరీరమే ఈ భావాన్ని, ఈ భాషని వింటుంది. ఆ శరీరంతోనే నేను మాట్లాడుతున్నా. అటువంటి శరీరంలో ఉన్న నా మనసులోంచి వచ్చిన భావాలే మీతో పంచుకుంటున్నా. అయితే నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబ సంబంధ బాంధవ్యాలు అన్నీ ఉన్నాయి. కానీ నా కుటుంబ సంబంధ బాంధవ్యాలు మీకు తెలియదు కనుక, మీరెప్పుడు నన్ను అలా చూడలేదు కనుక, నేను చెప్పే మాటలే వింటున్నారు కనుక చాలా మంది కామెంట్లు పెట్టేవాళ్ళు నాకు అద్భుతంగా పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరుడు ఎప్పుడు నాకు జ్ఞాన గురుదేవులకు నమస్కారం అని పెడతా ఉంటాడు. నా భార్య నన్ను వీడందరికీ ఉపన్యాసాలు చెప్పాడు, వీడంత అజ్ఞానే లేడని ఆమె అనుకుంటా ఉంటుంది. ఎందుకని? భార్యతో ఉన్నప్పుడు అలాగే కదా ఉండేది. ఇప్పుడు భార్యకి రోజు ఇలా ఉపన్యాసం చెబుతాను నేను. ఉపన్యాసం చెబితే భార్య ఎందుకు? శిష్యులు వస్తారు, భక్తులు వస్తారు. భార్య అంటే ఏంటి? నా శారీరక కోరిక అవసరాలకు తెచ్చుకున్నా నేను. ఎప్పుడో నా 25 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు 55 ఏళ్ళు, 25 ఏళ్ల సంసార జీవితం గడిపా. అప్పుడు ఆమెకు తెలియదా నాకు కోరికలు ఉంటాయని?
అప్పుడు ఆమెకి నేను సామాన్యుడిగానే కనపడతాను. ఎన్నిసార్లు ఉప్పు లేదని, పప్పు లేదని, సరిగ్గా వండలేదని, వండారని ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాం, ఎన్ని ఘర్షణలు జరిగి ఉంటాయి. అందరికీ ఏం జరిగినాయి అయ్యే జరిగి ఉంటాయి. అందరికీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కుటుంబ జీవితంలో ఉన్నప్పుడు మీరు ఒక మహాత్ముడినైనా ఆ కుటుంబ జీవితంలో కలిపి రోజు వాళ్ళతో పక్క నుండి చూస్తే మీరు మహాత్ముడని పిలవరు. ఎందుకంటే అది మీ కుటుంబంలానే ఉంటుంది. మీరు ఘర్షణలు పడుతున్నట్టే ఉంటుంది, మీరు మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది, మీరు ప్రయత్నించుకుంటున్నట్టే ఉంటుంది. నేను డబ్బు కోసం ప్రయత్నించుకోవాలి, నేను నా పిల్లలను చదివించుకోవాలి, నేను నా భార్య నా పిల్లల భవిష్యత్తు గురించి అంచనాలు వేసుకోవాలి, నా పిల్లల భవిష్యత్తులో వాళ్ళు స్థిరపడాలని కోరుకోవాలి, వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి, దానికోసం ప్రయత్నించాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము సామాన్య మనుషులు మనసులోనే ఉన్నాం కదా. మీరు ఎవరో గ్రంథాలు చదివి, మహాత్ముల గ్రంథాలు చదివి ఇటువంటి కుటుంబ బాధ్యతల్లో లేనటువంటి, అంటే కుటుంబ బాధ్యతల్లో లేనటువంటి మహాత్ముల్ని చూసి, వాళ్ళ జీవితాలను చూసి, లేదా నాబోటోళ్ళు చెబుతున్నా నన్ను కుటుంబ జీవితంలో మీరు చూడలేదుగా, ఎలా స్పందిస్తానో ఎలా ఉంటానో మీకు తెలియదుగా. నేను అన్నం తింటాను, నాకు ఆకలేస్తుంది, నాకు రుచి తెలుసు, అన్నీ తెలుసు నాకు. మీరు రోజు నాతో పాటు సహజంగా ఉండి నేను ఉదయం ఎన్నింటికి లెగుస్తాను చూశారనుకోండి, ఎలా నిద్రపోతాను, ఎటు పడుకుంటాను, ఎటు డొల్లుతాను, ఎలా పడుకుంటాను, పడుకున్నప్పుడు మంచం అంతా ఎలా డొల్లేస్తాను, దుప్పట ఎన్ని వంకరలు తిరిగిపోద్ది, దిళ్ళు ఎటు పడిపోతూ ఉంటాయి, నిద్ర పట్టక ఎన్నిసార్లు కొట్టుకుంటాను, ఎటు డొల్లుతూ ఉంటాను, ఫ్యాన్ వేసుకుంటానా ఏసీ వేసుకుంటానా, నాకు చిరాకు వస్తే ఎలా ఉంటాను, కోపం వస్తే ఎలా ఉంటాను, మధ్యలో నేను ఎన్నిసార్లు యూరిన్కి లెగుస్తాను, ఎన్నిసార్లు మలమూత్ర విసర్జనలు చేస్తాను, నేను ఎన్నిసార్లు శారీరకంగా బాధలు పడతా ఉంటాను, ఏది తింటే నాకు సరిపడుతుంది, ఏది తింటే నాకు సరిపడదు, ఇవన్నీ చూస్తూ రోజువారీ జీవితంలో నాతో పాటు ఉంటే మనలాంటి సామాన్య మనిషి అని మీరు కూడా అనుకుంటారు. మా ఇంట్లో వాళ్ళందరూ అదే అనుకుంటారు, నేను తెలిసిన వాళ్ళందరూ అదే అనుకుంటారు. అసలు కొంతమంది నాకు బాగా దగ్గర వాళ్ళు అయితే నన్ను వదిలేసి పొమ్మన్నారు కూడా, నేను కూడా వాళ్ళని వదిలేసి మౌనం పెట్టు కూర్చున్నా. దీనికి ఇప్పుడు నేను మీకు చెబుతున్నాయన్నీ వీడు దేనికి పనికిరాని సన్నాసి, అది సొల్లువాగుడు వాగుతూ ఉంటాడని చాలా మంది మా సొంత వాళ్ళందరూ అదే అనుకుంటారు. తప్పేం లేదంటున్నా, అసలు అది తప్పు కూడా కాదు, మీరన్నా కూడా తప్పు కాదు. చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు, సొల్లువాగుడు జబ్బాక ఈ జబ్బాక ఈ జబ్బాక అని. అది తప్పు కాదు, వాళ్ళకి అలా అనిపించింది. ఎందుకని నేను సామాన్య మనిషిని నేనే చెబుతున్నాగా. కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ఉంటే ఎలా ఉంటుంది? ఎవరో ఒక జీవన్ముక్తుడు, జీవన్ముక్తుడు కూడా కాదు, దేవుడు అనే పదం పెడదాం అక్కడ. అంటే మీరు ఈ ప్రాణశక్తిని చెప్పండి, ఎరుకు శక్తిని చెప్పండి అంటే అది చెప్పటం కుదరదండి, అది తెర. సినిమా తెర గురించి ఏం చెప్పమంటారు? అక్కడ తెర ఉంది అంతే, ఇంకేం చెప్పండి, అదిగో తెల్లగా ఉంది, మీరే చూసుకోండి. ఎరుక శక్తిని ప్రాణశక్తిని మీరు పట్టుకోవాలి, నేను అందిస్తానంతే. సినిమా గురించి చెబుతూ 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 మధ్యలో అందిస్తా ఉంటాను, ఏమండి సినిమా మొత్తం ఆ తెర మీద ఆడుతుందని, అంతే చెప్పగలిగేది. నేను చెప్పాలన్నా నాకు మనసు ఉండాలి, నేను చెప్పాలన్నా నాకు శరీరం ఉండాలి. మీరు వినాలన్నా మీకు మనసు ఉండాలి, మీరు వినాలన్నా మీకు శరీరం ఉండాలి. మీరు అర్థం చేసుకున్న ప్రతిభావం మీకు మనసే అవుతుంది. ఇప్పుడు మన ఇద్దరం శరీర మనసులతో విని గ్రహించుకుంటూ మళ్ళీ ఎరుక శక్తిని అంటే ఎలా కుదురుతుంది? ఎరుక శక్తి అనేది మీరు పట్టుకోవలసింది, అది శాశ్వతంగా మీతో ఉండిపోయేది కాదు, అది ఒక భావన. దానికి కూడా చెప్పాను, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అనంత ఆత్మ ఎరుకను పొందినవాడు అనుకోండి. నాకు అనంత ఆత్మానుభవం అయిపోయింది, అతను డ్రైవరు, డ్రైవింగ్ అంతా వచ్చింది, అతన్నే అనంత ఆత్మానుభూతి పొందినటువంటి వాడిని ఆత్మజ్ఞాని అన్నాం అనుకోండి ఊరికనే. ఇప్పుడు ఆత్మజ్ఞాని అనేటువంటి డ్రైవర్ ఏం చేస్తున్నాడు? స్టీరింగ్ తిప్పుతున్నాడు రెండు చేతులతో, కళ్ళతో రోడ్డు మీద చూస్తున్నాడు, కాళ్ళతో యాక్సిలేటర్ నొక్కుతున్నాడు, బ్రేకులు నొక్కుంటున్నాడు, ఇంకొక కాళ్ళతో క్లచ్ నొక్కుంటున్నాడు. అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, కాళ్ళే 2 ఉన్నాయి. 2 కాళ్ళతో 3 మీద ఎక్సర్సైజ్ సర్కస్ చేస్తున్నాడు, చేతులు 2 ఉన్నాయి, స్టీరింగ్ తిప్పుతున్నాడు, గేర్లు వేస్తున్నాడు. అంటే ఒక పక్క స్టీరింగ్ చూసుకోవాలి, ఇటు గేర్లు వేయాలి, అటు హారన్ కొట్టాలి. ఎన్ని చేస్తున్నాడు? ఉన్నాయి 2 చేతులే, కానీ 3 పనులు చేస్తున్నాడు. స్టీరింగ్ చూడాలి, హార్న్ కొట్టాలి, గేర్లు మార్చుకోవాలి. కాళ్ళు 2, 3 పనులు చేస్తున్నాడు. గేర్లు మార్చుకుంటానికి క్లచ్ నొక్కుతున్నాడు, యాక్సిలేటర్ నొక్కుతున్నాడు, మధ్య మధ్యలో బ్రేకులు నొక్కుంటున్నాడు, అటు ఇటు మార్చుకుంటున్నాడు. ఇవన్నీ చేయాలంటే అసలు బ్రెయిన్ ఎంత అలర్ట్గా ఉండాలి, శరీరం మొత్తం ఎంత అలర్ట్గా పనిచేయాలి, మొత్తం రోడ్డును చూడాలి, మళ్ళీ ట్రాఫిక్లో బస్సును అడు తిప్పాలి, ఇటు తిప్పాలి, స్లో చేయాలి, పెంచాలి, అంటే కళ్ళు ఎంత ఏకాగ్రతగా పనిచేయాలి. అంటే డ్రైవింగ్లో ఇంచుమించు మొత్తం శరీరం 90% డ్రైవింగ్ మీద దృష్టి పెట్టుకోవాలి. అదే అనంత ఆత్మశక్తి ఎరుక కలిగిన జ్ఞాని అలాగే ఉంటాడు, అలా డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు. అది లైఫ్ డ్రైవింగ్, అలా జీవిస్తూ ఉంటాడు. కానీ ఆ జీవితంలో డ్రైవింగ్లో ఏముంది? శరీరం మనసే ఉంది అక్కడ కూడా. కానీ నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకుంది.
అలా డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్కి నేను పలానా వ్యక్తిని తెలుసు, మర్చిపోడు. నేను పలానా తండ్రిని, పలానా కొడుకుని, ఇప్పుడు ఈ డ్రైవింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళాలి, పలానా సరుకులు తీసుకెళ్ళాలి, నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటుంది, వాళ్ళు చదువుకుంటున్నారు, నేను ఈ డ్రైవింగ్ అనే ఉద్యోగం జీతం కోసం చేస్తున్నాను, డబ్బు కోసం చేస్తున్నాను, తర్వాత నేను చేయాల్సిన పనులు అన్నీ గుర్తుంటాయి. అన్నీ గుర్తుంచుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళకి సమాధానం చెబుతాడు, ఫోన్ మాట్లాడుతూనే డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తాడు. ఇందులో ఎరుకను ఎక్కడ పట్టుకుంటారు? ఇప్పుడు మీరు ఎరుకొంద కనుకనే జీవితం నడుస్తుంది, ఎరుకొంద కనుకనే మనసు పనిచేస్తుంది, ఎరుకొంద కనుకనే శరీరం నడుస్తుంది, ఎరుకొంద కనుకనే జీవించగలుగుతున్నాం. శరీరం కదులుతున్నప్పుడు ఎరుక శక్తి శరీరం కదలటానికి అనువుగా ప్రజ్ఞను ఉపయోగించింది. ఎరుక లేకపోతే ఇప్పుడు భాషా పదాలు ఒకదానికి ఒకటి ఎలా వచ్చేస్తాయి, నాకు ఎలా చెప్పగలను నేను? ఎరుక శక్తి ఎంత స్పీడ్గా పనిచేస్తుందంటే నాలో భావజాలాన్ని భాష రూపంలోకి మార్చేసి కన్వర్ట్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి పదం వెనక పదం, పదం వెనక పదం, పదం వెనక పదం అంత ఫాస్ట్గా ఎరుక శక్తి అందించి పంపిస్తుంది ఆ భావాన్ని. అది ఎరుక శక్తే. శరీరంతో ఇలా పనిచేస్తుంది. శరీరంతో పనిచేసేటప్పుడు శరీరాన్ని బ్రతికించి శరీరాన్ని కదిలించేదంతా ఎరుక శక్తే. అలాగే మనసులో ఆలోచన పుట్టినప్పుడు, మనసులో భావం పుట్టినప్పుడు ఆ భావంలో ఆ పుట్టిన ఆలోచనలో ఉన్నది ఎరుక శక్తే. ఎరుక శక్తి కాబట్టే ఆ భావం అర్థమవుతుంది, ఆ ఆలోచన అర్థమవుతుంది, శరీరాన్ని కదపాలని అనిపిస్తుంది, అదంతా ఎరుకే. ఈ రెండింటినీ వదిలేసి ఎరుకుని పట్టుకోవాలనుకుంటావా? కాసేపు శరీరాన్ని ఆపేసి మనసును ఆపేసి సాధన చేయి, ధ్యానంలో కూర్చో, అంతకంటే దారి లేదు. తపస్సులో కూర్చో. కాదంటావా? శరీరాన్ని కదుపుతూ మనసును కదుపుతూ జీవన్ముక్తుడిలాగా అసలు కదుపుతున్నదే ఎరుక అనుకో. కదుపుతున్నదే ఎరుక శక్తి, కదుపుతున్నదే ప్రాణశక్తి. శరీరాన్ని కదిపేది అనేక రకాలుగా ఇంత తెలివిగా ఇంత ప్రజ్ఞగా జీవించడానికి అవసరమైనటువంటి అన్నింటినీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ జీవితాన్ని నడుపుతున్నదంతా ఎరుక శక్తి. దాని తెలివి, దాని ప్రజ్ఞ. ఎరుక శక్తి కదపపోతే శరీరం కదలదు, ఎరుక శక్తి కదపపోతే భావం కదలదు, ఆలోచన కదలదు. ఎరుక శక్తిని కదలికల్లో గమనించి చూస్తావా, కదలికలు చూస్తావా? మీరు కదలికలు చూస్తున్నప్పుడు నేను మనసులో ఉన్నాను అనుకుంటున్నారు. కాదా, మనసులో ఉన్నది ఎరుక శక్తే. మీరు దాన్ని మనసు అనుకోబాకండి, ఎరుక శక్తితోనే ఉన్నాను అనుకోండి. నా భార్య అన్న ఎరుక నాకు తెలుస్తుంది, నా భర్త అన్న ఎరుక నాకు తెలుస్తుంది, నా పిల్లలన్న ఎరుక నాకు తెలుస్తుంది, నేను తండ్రి అన్న ఎరుక నాకు తెలుస్తుంది, నేను ఏం చేయాలో ఆ ఎరుక నాకు తెలుస్తుంది, నేను వాళ్ళతో ఎలా ఉండాలో ఆ ఎరుక నాకు తెలుస్తుంది, కాళ్ళు ఎలా ఉపయోగించాలి, చేతులు ఎలా ఉపయోగించాలి, శరీరం ఎలా ఉపయోగించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఇదంతా ఎరుక. ఎరుక శక్తితో ఎరుక ఉంది కాబట్టే చేయగలుగుతున్నాం. అదే మనసు, అదే శరీరం. శరీర మనసుల మధ్య సమన్వయంగా బ్రిడ్జిగా ఉన్నది ఎరుక శక్తే. ఇవేమీ కాదండి, శరీర మనసులతో సంబంధం లేని ఎరుక శక్తి నాకు కావాలి అనుకుంటారా? అప్పుడు మీరు ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి, దాన్ని అలవాటు చేసుకోవాలి, శరీరాన్ని మనసుని దాటి రావాలి అని చెబుతున్నా. శరీరాన్ని మనసుని దాటి వస్తే ఏముంటది? ఆకాశ స్వరూపమైనటువంటి ప్రాణశక్తి ఉంటుంది. అక్కడ శరీర మనోభావనలు ఉండవు. కానీ ఇది అరుదుగా కలుగుద్ది. అరుదుగా కలగటం అంటే ఏంటి? అప్పుడు చవటానికి ఉండదు, గుర్తించడానికి ఉండదు. గుర్తిస్తే మనసు అయిపోద్ది. అది వ్యక్తపరచడానికి ఉండదు. అది అనుభవం కాదు, అనుభవం కాని అనుభవం. అది తెలియని దాన్ని తెలుసుకోవటం, వినపడని దాన్ని వినటం, కనపడని దాన్ని చూడటం, అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవటం. అది అర్థమైతే మనసు అయిపోద్ది. అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవటం అంటే ఏంటి? అలా ఉండిపోవటం. అర్థమైంది అంటే పదంలో చెప్పావు, మనసు అయిపోయింది. అలా ఉండిపోవటం. తెల్ల కాగితం మీద ఏం చేస్తారు? ఆకాశంలో ఏముందని చెబుతారు, శూన్యాకాశంలో ఏముందని చెబుతారు. ఆకాశ స్థితిలో మీరు ఎలా మాట్లాడగలరు? ఆకాశ స్థితిలో అనుభవం చెందుతున్నప్పుడు మీరు ఏం చెప్పగలరు? అటువంటి స్థితి ఏంటి అంటే గాఢ నిద్ర స్థితి. దాన్ని మెలకువలో తెచ్చుకోవాలంటే అక్కర్లో అసలు మామూలుగా వస్తుంది. అది రెండు ఆలోచనల మధ్య విరామం, రెండు పనుల మధ్య విరామం. అయితే అది చాలా తక్కువ పర్సెంటేజ్ గ్యాప్ మనం గుర్తించట్లా. మెలకువ నుంచి నిద్రకి వెళ్ళేటప్పుడు ఉండే విరామం, నిద్రలోంచి మెలకువలోకి వచ్చేటప్పుడు ఉండే విరామం ఎంతో కొంత ఉంటుంది. సెకండ్లో 1000వ వంతైనా ఉంటుంది. కానీ దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే గుర్తించేది శరీరంతో కనుక, గుర్తించేది మనసుతో కనుక, ఇంద్రియాలతో కనుక. గుర్తించేవే అంటే అసలు ఎరుకను గుర్తించేవే ఇంద్రియాలు శరీరం అయితే ఎరుకను ఎలా గుర్తిస్తారు? అసలు ఇక్కడ గుర్తించే సాధనాలే శరీరము మనసు.
లేకపోతే గుర్తింపే లేదు. గుర్తింపు లేనప్పుడు ఏమైంది? చవటం కుదరదు. తెల్లకాయితం ఉంది, సినిమా తెర ఉంది, ఆకాశం ఉంది, చవటానికి ఏమీ లేదు. చెప్పాలంటే శరీరం ఉండాలి, అనుభవించి గుర్తించాలంటే మనసు ఉండాలి. నేను అందుకే రోజు చెప్పేది శరీరంతోనూ మనసుతోనే, మీరు వినేది శరీరంతోనే మనసుతోనే. మళ్ళీ మనం ఎంత చెప్పినా విన్న కాసేపు బాగుంటుందంటే కాదు. ఆత్మజ్ఞానం ఈ శీర్షికలు వింటున్నంతసేపు కుటుంబ బాధ్యతలు లేవు, శరీర గొడవలు లేవు. చాలా జాగ్రత్తగానండి. బాగుంటుంది అన్నది మన తెలివి మనల్ని మోసం చేస్తుంది. ఇది వింటున్నంతసేపు, ఇప్పుడు నేను మీతో చెబుతున్నంతసేపు ఏం చేశాను? తలుపులు వేసుకున్నాను. రికార్డింగ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మైక్ పెట్టుకున్నాను. మోతలేమి అవ్వకుండా ఏకాంత ప్రదేశానికి వచ్చాను. చక్కగా ఒక ఫ్యాన్ వేసి కూర్చున్నాను. అవసరమైతే బాగా ఎక్కువగా ఎండగా ఉంటే వేసేసుకుంటాను. తలుపులు వేసేసుకున్నాను. శుభ్రంగా తిన్నాను, తాగాను, కూర్చున్నాను. ఇప్పుడు మీకు చవటానికి పెట్టే గంటో, అరగంటో, 30 గంటో ఎంత అయితే అంత నేను ప్రిపేర్ అయిపోయి కూర్చున్నాను. ఇప్పుడు ఏమైంది? నా కుటుంబం లేదు, నాకు ధనధ్యాస లేదు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఎరుక లేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ ఒక్క విషయం తప్ప నా మనసులో, నా ధ్యాసలో ఏమీ లేవు. దీన్ని నేనేదో గొప్పగా ఆధ్యాత్మిక సాధనని అనుకుంటున్నా. మీరు కూడా అలా అనుకుంటున్నారు వింటూ. ఇది అసలు ఆధ్యాత్మిక సాధనే కాదు. నేను శరీరంతో మాట్లాడుతున్నా, మనసుతో పనిచేస్తున్నా. మనసులోంచి భావాల ఆలోచనలు పుడితే మీకు చెబుతున్నా. మీకు చెప్పేవన్నీ నా మనసులోనే ఉన్నాయి. నేను ఆకాశం అయి ఉంటే, నేను సినిమా హాల్లో తెర అయి ఉంటే, నేను ఎరుకనై ఉంటే మీకు అసలు చెప్పలేను. మీరు నన్ను అడగలేరు. మీరు ఎరుక అయి ఉన్నా, మీరు ఆకాశం అయి ఉన్నా, మీరు సినిమా హాల్లో తెర అయి ఉన్నా మీరేమి చేయలేరు. ఎందుకని? చేయడానికి అక్కడ ఏమి లేదు. మీరు నన్ను అడగలేరు, నేను మీకు చెప్పలేను. నేను చెప్పినా మీరు అర్థము చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడు చెప్పేది, అడిగేది, వినేది ప్రాసెస్ అంతా దేంతో జరుగుతుంది? శరీర మనసులతోనే జరుగుతుంది. గ్రహింపంతా శరీర మనసులే. అయితే నేనేదో అద్భుతమైన జ్ఞానబోధలు చేసేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది అదే బయలుదేరింది. మేము మత ప్రచారకులం, మేము గురువులు, మేము అవధూతలం. వాళ్ళే పేర్లు పెట్టుకొని, శిష్యుల్ని తయారు చేసుకొని, సమూహాలు తయారు చేసుకొని, పెద్ద పెద్ద సంస్థలు పెట్టి మేము ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాం, ప్రపంచానికి మేలు చేసేస్తామని వెళ్తున్నారు. నేను ఎవరిని నిందించట్లేదండో, అర్థం అవడానికి చెబుతున్నా. అవన్నీ విని మీరు అది గొప్ప అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు శరీరంతో మనసుతోనే చేస్తున్నారు. ఏముంది అక్కడ చేసేది? ఇప్పుడు ఒక ఆయన వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేసే ఆయన శరీరము, మనసు కాదా ఉపయోగించేది? ఆ తెలివికి, ప్రజ్ఞకి. అదే ప్లేస్లో ఇంకో ఆయన దేవుడి గురించి చెబుతున్నాడు, డబ్బులు ఇమ్మంటున్నాడు, ప్రార్థనాలయాన్ని కడతానంటున్నాడు, మత ప్రచారం అంటున్నాడు. ఇది వ్యాపారం కాదు, మీ అందరినీ ఉద్ధరించడానికి నేను పెట్టుకున్న కంకణం కట్టుకున్నా, నా జీవితం అంకితం చేసి. ఎవరికి అంకితం చేసావు? ఎవరున్నారు అక్కడ అంకితం చేసుకోవటానికి? ఇప్పుడు నేను జీవితం అంకితం చేశాను అని ఎవరో చెప్పారండి, పలానా దేవుడు. కానీ ఎవరున్నారు? ఆ దేవుడు కనపడ్డా? ఎవరికైనా దేవుడు కనపడితే అసలు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది? వాళ్ళే వెళ్ళిపోతారుగా దేవుడితో. ఇప్పుడు దేవుడు అనేవాడు నిజంగా ఉంటే నీకు మాత్రమే కనపడతాడా? మాకు కనపడ్డా? ఎవరికి కనపడ్డా? కాదు. ఒకవేళ కనపడడు అనే దాన్ని మీరు నమ్ముతూ, వాళ్ళు పవిత్రులు కాబట్టి నేను పెళ్లి చేసుకొని నా భార్యతో కాపురం చేసి, నేను పెళ్లి చేసుకొని నా మొగుడుతో కాపురం చేసి, చిచ్చి ఈ శారీరక సంబంధాలు పెట్టుకొని ఈ సంసార లంపటంలో కూరుకుపోయాను కాబట్టి ఆ పవిత్ర స్వరూపుడైనటువంటి భగవంతుడు, ఆ భగవత్ శక్తి, దేవతా శక్తి, దైవశక్తి, ఆత్మశక్తి నాకు కనపడదులే, ఆ దేవుడు నాకు కనపడలే, నేను పాపిని, నేను పాపాత్మురాలని. ఎందుకంటే శారీరక సంబంధ కోరికలతో, ప్రాపంచిక విషయాల కోరికలతో మగ్గిపోయి ఉన్నాను కాబట్టి అని ఒకవేళ మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు చేసుకుంటున్న మోసం అది. ఎందుకని? అసలు ఈ సృష్టి చేసింది ఎవరు? అసలు ఈ శరీరం ఇచ్చింది ఎవరు? ఈ స్త్రీ పురుషుల్ని పెట్టింది ఎవరు? ఈ స్త్రీ పురుషులకు ఆకర్షణ పెట్టింది ఎవరు? ఈ అవయవాలు పెట్టింది ఎవరు? ఈ తొంతంతా జరగాలని నిర్ణయించింది ఎవరు? ఆ దేవుడు అయినప్పుడు ఆ దేవుడు దాన్ని అసహ్యమైంది, అపవిత్రమైంది ఎందుకు అనుకుంటాడు? ఆ దేవుడు చేసిందేగా. అలా దేవుడు ఎవరైనా ఒకవేళ భూమి మీదకి వచ్చి మానవ రూపం ధరించి ఉంటే, ఇప్పుడు ఆ దేవుడు మానవ రూపం ధరించి ఉన్నప్పుడు అందరికీ కనపడలేదా? ఎదవలకు కనపడలేదా? సన్నాసులకు కనపడలేదా? వ్యభిచారులకు కనపడలేదా? తాగుబోతులకు కనపడలేదా? పవిత్రులకే కనపడ్డా శరీరంతో ఉన్నప్పుడు? ఒకసారి చూడండి, చరిత్రలు చదివి చూడండి. అందరికీ కనపడ్డాడు. అందరికీ ఆయన శరీరం ధరించున్నప్పుడే కనపడినటువంటి ఆ దేవుడు, శరీరం ధరించినప్పుడే ఉన్నప్పుడే కనపడినటువంటి ఆ దేవత మీరు ఎవరనుకుంటే వాళ్ళు. ఇప్పుడు శరీరాలు వదిలేసినాక పవిత్రులుగా కనపడి మిగిలిన వాళ్ళకి కనపడరేంటి? ఎవరు చెప్పారు ఆ విషయం? అది వాళ్ళ భావన. మేమేదో ఆ దేవుడికి అంకితం అయిపోయామని వాళ్ళు చెప్పినవన్నీ మనం నమ్ముతున్నాం. వాళ్ళు మన చెవుల్లో పువ్వులు పెడితే పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు, క్యాబేజీలు పెట్టించుకుంటున్నాం. అలా అని నేను ఎవరిని విమర్శించట్లా. వాళ్ళ భావన. నేను పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ప్రపంచాన్ని అభ్యుదయం వైపు నడిపిస్తున్నానని అనేక మంది వ్యాపారస్తులు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి పద్మభూషణలు, పద్మవిభూషణలు కూడా ఇస్తున్నారు.
అనేక మంది సినిమా యాక్టర్లు సినిమాల్లో యాక్ట్ చేసి పద్మభూషణ్లో పద్మవిభూషణ్లో పొంది దేశ అత్యున్నత పురస్కారాలు పొందుతున్నారు. అదేం పెద్ద విశేషం ఏముంది దానికి? ఇంకా చెబితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకే ఇవ్వలేదు అవన్నీ. ఇప్పుడు ఎవరో కొంతమంది గురువులకి ఇస్తున్నారు. అది కూడా ఏంటి, మళ్ళీ దేశానికి ఉపయోగపడే పనులు చేస్తే విద్యాలయాలు పెట్టి అవి పెట్టి హాస్పిటల్ కట్టి ప్రజలకు మేలు చేస్తున్నాం అంటే, ఈ ఆధ్యాత్మిక గురువులకు కూడా వ్యాపారస్తులకు ఇచ్చినట్టు, సినిమా యాక్టర్లకు ఇచ్చినట్టు, ఆ రాజకీయ నాయకులకు ఇచ్చినట్టు, సాంఘిక సేవ కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇచ్చినట్టు, ఈ ఆధ్యాత్మిక గురువులకు కూడా సాంఘిక సేవలకు పరంగా ఇస్తున్నారు పద్మభూషణలు పద్మవిభూషణలు. ఏముంది ఇందులో ఇప్పుడు పెద్ద విషయం? అది చేసిన ఒకటి ఇది చేసిన ఒకటే. అంటే ఇదంతా ఎందుకు చెబుతుందంటే, ఏదైనా మనసుతో చేయాలి, శరీరంతో చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆత్మజ్ఞానమైన మనసుతో శరీరంతోనే చేయాలి. ప్రాణశక్తి ఎరుకని చెప్పండి, ఆత్మశక్తి ఎరుకని చెప్పండి, ఎరుక గురించి చెప్పండి అంటే ఆ చవటంలోనే ఎరుకుంది. ఆ ఎరుకని మీరు పట్టుకోవాలి. రెండు పనుల మధ్య విరామాన్ని మీరు పట్టుకోవాలి, రెండు ఆలోచనల మధ్య విరామాన్ని మీరు పట్టుకోవాలి. సినిమా మొత్తం నడుస్తుంటే దాని వెనక తెర ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకొని తెరను మీరు దర్శించాలి. సినిమా జరుగుతూనే ఉంటుంది కానీ తెర ఉందని మీరు పట్టుకోవాలి. ఎందుకని సినిమా జరుగుతుందంటేనే తెర ఉందని అర్థం. అక్కడ సినిమాను వదిలేసి తెరను ఎలా పట్టుకుంటారు? సినిమా ఉంటేనే తెరను పట్టుకోగలరు. అలాగే సృష్టిని వదిలేసి శక్తిని ఎలా పట్టుకుంటారు? మీ శరీరాన్ని మనసును వదిలేసి ప్రాణశక్తిని ఎలా పట్టుకుంటారు? మీ శరీరము మనసు ఉన్నాయంటేనే, కదులుతున్నాయి అంటేనే ప్రాణశక్తి ఉందని నిదర్శన. అయితే దాన్ని పట్టుకోవాలంటే ఏం చెబుతున్నాను? కాసేపు శరీరాన్ని వదలండి, కాసేపు ప్రాణశక్తి వైపు ప్రయాణించండి, కాసేపు మనసుని అలా కూర్చోబెట్టండి. అది సాధనగా అలవాటు చేసుకోండి. శరీరాన్ని కదపకుండా, మనసును కదపకుండా ప్రాక్టీస్ చేయండి. అది కాసేపుకే. కానీ శరీరం ఉంది కదా, ఆకలి తినాలి కదా, అది మీకు సంబంధించింది కాదు. సృష్టి ధర్మాలే. ఆకలి సృష్టి ధర్మం, పంచేంద్రియ కోరికలు సృష్టి ధర్మాలు, మలమూత్ర విసర్జనలు సృష్టి ధర్మాలు, కామ కోరికలు స్త్రీ పురుష కలయికలు సృష్టి ధర్మాలు, వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టటాలు సృష్టి ధర్మాలు, ఆ పిల్లల్ని పెంచటాలు సృష్టి ధర్మాలు. ఇదంతా సృష్టి ఏర్పరిచిన సృష్టి నడక. దాన్ని ఎలా భంగపరుస్తారు? ఈ నడకలోనే ఎరుకుంది. ఎరుకుంది కనుకనే మనకి ఇదంతా బాధ్యతాయుతంగా అనిపిస్తుంది, బాధ్యతలు చేయమని చెబుతుంది. దేవుళ్ళుగా అంటే మనం మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు నా గురించి మీకు తెలీదు, ఈ ప్రశ్న అడిగిన జ్ఞాన గురుదేవులకు నమస్కారం అని పెడతాడు. మీరు నా కామెంట్లో చూడండి, కొంతమంది ఎవరో అరుదుగా బూతులు తిట్టేవాళ్ళు తప్ప, అంటే కొంతమందికి నచ్చని వాళ్ళు బూతులు తిడతా ఉంటారు. వాళ్ళు వేరే మతస్థులు, వేరే గురువుకు సంబంధించిన వాళ్ళు, వేరే విధానాలకు వెళ్తున్న వాళ్ళు బూతులు తిడతా ఉంటారు. ఎందుకని వాళ్ళ విధానాలకు భిన్నంగా చెబుతున్నాను. సరే, అది వేరే విషయం, అది ఇంకో నమ్మకంలోంచి వచ్చిన బూత్ అది. కానీ మామూలుగా నాది విని అర్థం చేసుకుంటున్న వాళ్ళందరూ చూడండి, నన్ను ఒక గొప్ప మహానుభావుడిగా నాకు నమస్కారాలు, దండాలు, పొగడ్తలు ఉంటాయి. కామెంట్లు చదువుకోండి. కానీ నేను తెలిసిన ఎవరో నాకు కనీసం మామూలు మనిషిగా కూడా, అంటే నాకు ఎంత దగ్గరగా ఉంటారో వాళ్ళు నన్ను అంత మామూలు మనిషిగా కూడా చూడరు. ఇప్పుడు నా భార్య, నేను చెప్పా నా భార్య అంటే ఆవిడ చెడు కాదు అది. ఆవిడకి నా గురించి మొత్తం తెలుసు. ఆవిడతో కాపురం చేశాను, పిల్లల్ని కన్నాను, బోల్డ్ సార్లు ఆమెను కేకలేసాను, ఇప్పటికీ కేకలేస్తాను. ఎందుకని నా జీవితం గడవాలిగా. నేను తినే అన్నంలో కూరలో ఉప్పు ఉండాలి, నేను తినే అన్నం సరిగ్గా ఉడకాలి, పలుకుగా ఉంటే తినలేను, తిన్నాక నాకు జీర్ణం అవ్వాలి, నేను తినే ఆహారం నాకు సరిపడేలా ఉండాలి, ఆవిడ ప్రవర్తన, ఆవిడ ఉండే విధానం నాకు అనుకూలంగా ఉండాలి. అంతని సర్దుకోగలను జీవితకాలం మొత్తం, కొంతవరకు సర్దుకోగలను జ్ఞానం తెలుసు కాబట్టి. కానీ నేను బతకాలిగా. ఆ తిన్నది నాకు అనారోగ్యాన్ని కల్పిస్తే నేను బతకలేనుగా. ఇప్పుడు కారాలు ఎక్కువ వేసేసి, మసాలాలు ఎక్కువ వేసేసి నాకు సరిపడకుండా వండితే ఏం చేస్తాను? తగ్గించమని చెబుతాను. తగ్గించమని చెబితే వీడికేంటి ఇంత జ్ఞాన బోధ చేస్తున్నాడు, ఇది తగ్గించమంటాడు, అది పెంచమంటాడు, వీడికి జహజాపల్యం పోలేదని అనిపించదు. అది ఎవరికైనా సహజమే. అప్పుడు ఘర్షణ రాదు, అభిప్రాయ భేదం రాదు, ఆలోచన భేదం రాదు. అలాగే పిల్లల విషయాల్లో, ఆవిడ సొంత విషయాల్లో, నా సొంత విషయాల్లో, మా పిల్లలతో, మా పిల్లలు ఎవరు నన్ను దేవుళ్ళో ఎందుకు చూస్తారు? మా నాన్నని చూస్తారు. ఎందుకని వాళ్ళ బాధ్యతలు నేనే చేయాలి. నేను పూర్తిగా ఎక్కడ చేయగలను? ఎవరైనా సరే ఒక వ్యక్తికి సంపూర్ణంగా మీరు అన్నీ ఇవ్వగలరా? వాళ్ళ కోరికలన్నీ అందించగలరా? వాళ్ళకి ఏ బాధ రాకుండా చేయగలరా? ఈ సృష్టిలో కుదురుతుందా? మీరు మీ పిల్లలకి అనారోగ్యాలు రాకుండా చేయగలరా? జబ్బులు తగ్గించేయగలరా? వాళ్ళకి చదువులన్నింటిలోనూ మంచి మార్కులు వచ్చేటట్టు మీరు చేసేయగలరా? ఎవరికైనా మీరు పూర్ణ సంతృప్తిని ఇవ్వగలుగుతారా? అసలు మీకు మీరు ఇచ్చుకోగలరా? ఎవరి సంగతి ఎందుకు? మీరు జీవన్ముక్తులే, మీకు అన్నీ తెలిసినాయి. సంపూర్ణ సంతృప్తిని మీ శరీరానికి మనసుకి మీరు ఇచ్చుకోగలరా? ఎవరికి ఏది చేయలేరు, కుదరదు. ఎందుకని? శరీరం అంటేనే పరిమితి, మనసు అంటేనే పరిమితి, సంపూర్ణత్వం అందులో ఉండదు. సంపూర్ణత్వం ఉన్నది ఏది?
చలించదో. దానిలో ఒక స్వతహ చలనం ఉన్న శక్తి, అంటే జీవం అది అంతే. ఇప్పుడు అనంత ఆకాశం ఏం చలిస్తుంది? ఏముంది అక్కడ చలించడానికి? అది ఆకాశం. వైట్ పేపర్ ఏం చేస్తుంది? తెల్లకాగితం. దాని మీద ఏముందని హావభావాలు పుడతాయి. ఇప్పుడు దాన్ని చదివితే మనకి ఏ భావం వస్తుంది? చదవడానికి అసలు ఏముంది అందులో? సినిమాలు ఏం తెరని మనం ఎందుకు చూస్తాం? ఒట్టి తెరని చూస్తాను, డబ్బులు పెట్టి కొనుక్కొని వెళ్ళి సినిమా హాల్లో ఒట్టి తెర పెడితే వెళ్ళి కూర్చోండి అంటే చూస్తారా? లేదండి, ఆ తెర ఆత్మక నిదర్శనం అండి, మీరు ఆ తెరనే చూస్తూ కూర్చోండి, అనంత ఆత్మశక్తి మీకు కొన్నాళ్ళకి అవగాహన వస్తుంది అని నా బోటోళ్ళు చెబుతాను. మీరు వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కొని సినిమా హాల్లో కూర్చుంటారా? ఆ సాధన చేస్తారా? ఎవడో చేయడు, పిచ్చోడు అంటారు నన్ను. ఈడెవడరా టికెట్ కొనుక్కొని ఒట్టి తెరని చూడమంటాడు ఏంటి? ఎరుక శక్తికి గుర్తింపు గ్రహింపు ఉండవు, జస్ట్ అంతే. ఆ ఎరుక శక్తి భావరూపంలో ఉండి శరీర మనసులు దాని ఆధారంగా కదులుతున్నాయి అని తెలుసుకోవటమే ఎరుక శక్తి, ప్రాణశక్తి. కానీ జీవించేటప్పుడు ఎవరైనా మామూలుగా జీవించాల్సిందే. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు నాకు కామెంట్లు పెట్టే వాళ్ళందరూ నన్ను పొగిడేసి గొప్పవాడని అనుకుంటున్నారు. ఎందుకు అంటే నేను మీకు తెలియదు కాబట్టి, నా జీవితాన్ని మీరు చూడలేదు కాబట్టి. కానీ నేను మీలానే ఉన్నా, మీకంటే ఇంకా మామూలుగా సాధారణంగా ఉండి ఉండొచ్చు. మీరు వింటున్న వాళ్ళలో నాకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అంటే నాకంటే ఆరోగ్యపరంగా గొప్పవాళ్ళు, నాకంటే మానసిక పరంగా గొప్పవాళ్ళు, నాకంటే ఆర్థిక పరంగా గొప్పవాళ్ళు, నాకంటే కుటుంబ పరంగా గొప్పవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. అదే ఉంది. కానీ కేవలం జ్ఞాన మాటలే వింటున్నారు. మీకు నాకు ఉన్న సంబంధం ఈ ఒట్టి మాటలే కాబట్టి మిగిలిన నా జీవితానికి సంబంధించిన కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏవి మీరు వినరు కాబట్టి, చూడరు కాబట్టి, తెలుసుకోరు కాబట్టి అవి నాకు లేవన్న భావనలో నన్ను పొగిడేసి నమస్కారాలు పెడతా ఉంటారు. మీరు పెట్టినా నేను స్వీకరించను. ఎందుకనంటే నా నిజస్వరూపం నా భార్య చెప్పుద్ది, నా పిల్లలు చెబుతారు, నా చుట్టూ ఉన్నోళ్ళు చెబుతారు, నా శరీరం నాకు చెప్పుద్ది, నా మనసు నాకు చెప్పుద్ది. మీరు ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని అన్నా నేను దేవుణ్ణి కాదు. ఎందుకంటే పొద్దున్నే మలమూత్ర విసర్జనలకు వెళ్ళాలి. నేను తిన్నదాన్ని బట్టి సరిగ్గా అవుతాయి, సరిగ్గా అవ్వవు. అది నా ఆరోగ్యాన్ని బట్టి. నా మనసు నిరంతరం కదులుతూనే ఉంటుంది. శరీరానికి ఫ్యాన్లు కావాలి, ఏసీలు కావాలి, నేను చేసుకున్న అలవాట్లోనే దాహానికి నీళ్లు తాగాలి, ఆకలికి అన్నం తినాలి, బోల్డ్ ఏర్పాట్లు కావాలి. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు ఈ శరీరానికి ఏదో ఒకటి పోస్తానే ఉండాలి, దీన్ని రక్షించుకుంటానే ఉండాలి, దీనికి స్నానపానాదులు అన్ని చేస్తూనే ఉండాలి. కాబట్టి నేను నాకు దేవుణ్ణి కాదని నాకు తెలుసుగా. మీరు నన్ను ఎంత గొప్పవాడన్నా, గురువు అన్నా, మహాత్ముడు అన్నా, జీవన్ముక్తుడన్నా నేను కాదని నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడు సామాన్యుడని చెబుతాను. ఇది నేను చెబుతున్నానని మీరు అనుకుంటున్నారా? నిజమైన సత్యం తెలిసిన ఎవరైనా ఇదే చెబుతారు. మీరు కుటుంబ జీవితాలలో లేని మహాత్ముల చరిత్రలు చదువుతున్నారు. ఆ మహాత్ముల్ని చూట్ల, ఆ మహాత్ములతో లేరు. ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు చదివాం, వాళ్ళ బోధలు చదివాం అంతే. వాళ్ళకి సంబంధించిన మహిమలు లేళ్ళు ఎవరో పుస్తకాలు రాశారు, అవి చదివాం. అమ్మో ఏదో అక్కడ ఉందనుకుంటున్నాం. కాదు, జీవించి ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగానే ఉన్నారు. వాళ్ళకే మలమూత్ర విసర్జనలు ఉన్నాయి, వాళ్ళకే మనసు ఉంది, వాళ్ళకే శరీరం ఉంది. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో అనారోగ్యాలకు గురయ్యారు, ఎన్నో దుఃఖాలకు గురయ్యారు, ఎన్నో కష్టాలకు గురయ్యారు. మనుషులు వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టారు. అవన్నీ ఉన్నాయి వాళ్ళ జీవితంలో. అటువంటివి మనకు వచ్చినప్పుడు నేను మనసుతో జీవిస్తున్నాను, ఎన్ని విన్నా నేను మనసుతోనే జీవిస్తున్నానని మనం అనుకుంటున్నాం. కాదు, జీవించే మనసులోనే, జీవించే శరీరంలోనే ఎరుక శక్తి ఉంది. ఎరుక శక్తి ఉంది కనుకనే దాన్ని మనో శరీరాల సంబంధంగా ప్రపంచంతో కలిపి తెలివిగా జీవించుకుంటూ వెళ్తున్నాం. అది ఎరుక శక్తే. ఎరుక శక్తి శరీర మనసులను కదుపుతుంది. ఎరుక శక్తి లేకపోతే కదలవు. అన్ని కదలికలకే ఆధారం ఎరుక శక్తి అని నిరంతర గుర్తుండటమే ప్రాణశక్తి, ఎరుక శక్తి ఉండటం అంతే. అంతే తప్ప మీరు శరీరాన్ని మనసుని మర్చిపోవటం కుదరదు. ఒకవేళ మర్చిపోవాలి అంటే కాసేపు సాధన చేసుకోండి. దానికి యోగ మార్గాల్లో ఉన్నాయి, సమాధి స్థితుల్లోకి పోతారు. అనేక యోగ మార్గాలలో ఇలా కాసేపు ఈ శరీర భావాలను వదిలేద్దాం, నాకు నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు అనేక రకాలైనటువంటి యోగ మార్గాలు పాటిస్తారు, అనేక సాధనలు చేసుకుంటారు. రకరకాల సాధన మార్గాలు అందుకే వచ్చినాయి. ఎందుకని? శరీరాన్ని మనసుల్ని మర్చిపోయి నేనేదో పొందేశానన్నటువంటి భావన నాకు కావాలి. ఇప్పుడు అది భావాన్ని తెచ్చుకునే ప్రయత్నమే. అప్పుడు శరీరాన్ని మనసును వదిలేసి కాసేపు నిస్తేజంగా కూర్చోండి, నిరామయంగా కూర్చోండి, నిస్పృహగా కూర్చోండి, ఏ ఎరుక లేకుండా, ఆలోచన లేకుండా కూర్చోండి. అప్పుడు ఏముంటుంది? అక్కడ ఏం చెబుతారు? నాకు ఏ ఎరుక లేదండి ఏం చెబుతారు? ఇప్పుడు గాఢ నిద్ర ఎలా ఉందో అలాగే ఉంటుందని చెప్పాక చెప్పడానికి ఏముండదు. చెప్పారంటే మనసు ఉంది, కదిలారంటే శరీరం ఉంది, చెబుతున్నారంటే శరీరం ఉంది, మనసు ఉంది.
అందుకని ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు, జీవన్ముక్తుడు అంటే అది. జీవన్ముక్తుడు అంటే ఏంటంటే కదలికలన్నింటికీ ఆధారం ఎరుక శక్తే. ఎరుకలోంచి కదులుతున్నాను, ప్రాణశక్తిలోంచి కదులుతున్నాను. ప్రాణశక్తిలోంచి శరీర మనసులు కదులుతున్నాయి, ఆత్మశక్తిలోంచి శరీర మనసులు కదులుతున్నాయి, ఎరుక శక్తిలోంచి శరీర మనసులు కదులుతున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నంతసేపు నా కుటుంబ సమస్యలు లేవు కనుక నేను అద్భుతమైన జ్ఞానబోధలు చేసేసాను, ఎంతో హాయిగా ఉంది నాకు, ఎంతో మనశ్శాంతిగా ఉంది నాకు, నా వలన ఎంతో మంది మారిపోతున్నారు, ఆహాహా వీళ్ళందరూ తరించిపోతున్నారు, ఇంతమంది తరించడానికి నేను కారణమయ్యాను, నా జీవితం సఫలీకృతమైంది, ఎంతో కొంత నాలో దైవాంశ ఉండే ఉంటది అని నన్ను నేను భ్రమలకు గురి చేసుకోవచ్చు. కావాలంటే ఏముంది అందులో, అలా పిచ్చెక్కించుకోవచ్చు. నాకు నేనే గురువు అని టైటిల్ పెట్టుకోవచ్చు, నాకు నేనే జగద్గురువో సిద్ధగురువో ఆ గురువో ఈ గురువో ప్రజాగురువో ఏదో ఒకటి రకరకాల పేర్లోనే ఒక పేరు తగిలించేసుకోవచ్చు, లేదా మీరు పెడతారు. బోల్డ్ మంది పెట్టారు. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరుడు నన్ను జ్ఞాన గురుదేవులని పిలుస్తాడు. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, మీరు ఎప్పుడు జీవన్ముక్తులని రోజు పెడతా ఉంటాడు. పెట్టిన మిమ్మల్ని తప్పంటలే, అది మీ అభిమానం, మీరు వ్యక్తపరిచారు. అలా ఎందుకు వ్యక్తపరుస్తున్నారంటే మీరు రోజు నన్ను చూడలేదు కనుక, మీ కుటుంబ సభ్యులతో ఉన్నట్టు మీరు నాతో ఉండలేదు కనుక. మీరు కూడా నా కుటుంబ సభ్యుడు అయి ఉంటే, లేదా నేను కూడా మీ కుటుంబ సభ్యుడిని అయి ఉంటే, మీ కుటుంబ సభ్యులతో ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండేది మన మధ్య సంబంధం. మీకు అది విసుగ్గానే ఉండేది, అది బాధగానే ఉండేది, ఈ బోధలన్నీ వినాలనిపించదు. ఇప్పుడు నేను మీకు చెప్పేవన్నీ నా భార్య విందో, నా పిల్లలు వినరు, నేను తెలిసిన ఎవరు వినరు. ఎందుకు వినరు అంటే విడిగా నేను తెలుసు. అన్నం దగ్గరికి కూర దగ్గరికి వచ్చేటప్పుడు ఇందులో ఉప్పు తక్కువ అంటాడు, అందులో పప్పు తక్కువ అంటాడు, ఏదో చెబుతాడు, ఏదో మాట్లాడతాడు, తన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, తనకు నచ్చింది చేసుకుంటాడు, తనకి ఇష్టమైతే కళ్ళు మూసి కూర్చుంటాడు, తనకి ఇష్టం లేనప్పుడు కళ్ళు తెరుస్తాడు, ఏదో ఆయన ఇష్ట ప్రకారం ధ్యానం అంటాడు, తపస్సు అంటాడు, ఎటో పోతాడు ఇటు పోతాడు, ఈ పనులు ఎవరు చేస్తారు, ఈ బాధ్యతలు ఎవరు చేస్తారు. ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచినప్పుడే మనం ఎదురు చూసి చెప్పాలా, మనం కళ్ళు మూసి కూర్చోకూడదా, మనం ధ్యానం యోగులం అయిపోకూడదా అని కుటుంబ సభ్యులందరికీ అనిపిస్తుంది. అందులో పెద్ద విశేషం ఏముంది? అది నిజమని కూడా అంటున్నా, నేను తప్పంటలా. నేనే మీ కుటుంబ సభ్యుడిని అయితే, మీరే నా కుటుంబ సభ్యులైతే, మీరే నా పిల్లలైతే, మీరే నా సొంత బాధ్యతల్లో నేను మీకు బాధ్యతలు చేయాల్సిన స్థితిలో ఉంటే మీరు నన్ను చచ్చినా ఇలా పొగడరు. మరి మనం ఎందుకు ఒకళ్ళనొకళ్ళు పొగుడుతున్నాం అంటే బాధ్యతలు లేవు, ఏ సంబంధ బాంధవ్యం లేదు, ఏదో 4 మొక్కలు చెబుతున్నాడు వెళ్ళిపోతున్నాడు, ఏదో నాకు అర్థమై ఇంటర్న గంట సేపు ప్రాపంచిక విషయాలు లేవు, మనసుకు ఊరటగా ఉంది, మనసు శాంతిగా ఉంది, మనసు హాయిగా ఉంది. ఇదిగో మళ్ళీ ఇప్పుడు మొగుడు వచ్చేస్తాడు, ఇప్పుడు పెళ్ళం వచ్చేస్తుంది, ఇప్పుడు కుటుంబ సంబంధ బాంధవ్యాలు వస్తాయి, పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళు రాగానే చిరాకు. ఆ చిరాకులు ఏమంటున్నాం, మేము మనసుతోనే జీవిస్తున్నాం, మేము మనసుతోనే జీవిస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, మీరు వింటుంది కూడా మనసుతోనే, మీరు జీవిస్తుంది కూడా మనసు శరీరాలతోనే. ఇది వింటున్నప్పుడు కూడా వినేది చెవులే, తెలుసుకుంటుంది మనసే. కానీ భార్యా పిల్లలనే బాధ్యతలు అయినప్పుడు బాధ్యతలు నేను మోస్తున్నానన్న భావం మీకుంది. ఆ భావంలో లీనమైపోయి నేను మనసుతో జీవిస్తున్నానని అందులో వచ్చినటువంటి చిన్న ఒడిదుడుకులు ఇష్టం లేదు మనకి. మనుషులు ఉన్నప్పుడు ఎందుకు ఒడిదుడుకులు ఉండవు? ఎవరికైనా ఉంటాయి. నా ఎవరో వినరని చెబుతున్నాగా, నేను తెలిసిన ఎవరో, నా బంధువులు ఎవరో, నా కుటుంబ సభ్యులు ఎవరో, నా మిత్రులు ఎవరో, నాతో దగ్గర సంబంధ బాంధవ్యం ఉన్న ఎవరు ఇవి వినరు. మీరు ఒకవేళ మీరు పెట్టినటువంటి కామెంట్లు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నేను తెలిసిన వాళ్ళందరూ ఖచ్చితంగా చెబుతున్నా, నేను మిమ్మల్ని అందరినీ చాలా తెలివిగా ట్రాప్ చేసి మీ అందరినీ బుట్టలో పడేస్తే మీరు నన్ను అలా పొగిడేస్తున్నారు, వీడి అసలు నిజ స్వరూపం వాళ్ళకి తెలియక పొగుడుతున్నారని వాళ్ళు అనుకుంటారు. ఇంతే జరిగేది నేను తెలిసినోళ్ళు. ఎందుకని? వాళ్ళని నా నిత్య జీవితం చూశారు, నేను తినటం చూశారు, తాగటం చూశారు, పడుకుంటం చూశారు, లేవటం చూశారు. చాలా మంది ఇప్పుడు నేను తెల్లారు లెగిస్తే ఎప్పుడో, అబ్బాయి వీడు బ్రహ్మముహూర్తంలో లేచాడు, ఎప్పుడో రాత్రి పడుకుంటాడు, ఆడి ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, ఎప్పుడో లెగుస్తాడు, వీడికో నియమం లేదు, నిష్ఠ లేదు, పాడు లేదు, వీడికి నచ్చినప్పుడు స్నానాలు చేస్తాడు, వీడికి నచ్చిన బట్టలు కట్టుకుంటాడు, వీడికి నచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు, వీడికి నచ్చినవి మాట్లాడతాడు, వీడికి నచ్చినవి చెబుతాడు, ఈడేదో బోధలు అంటాడు. ఏంటి వీడి బొంద, వీడిని చూస్తే అసలు వీడి దగ్గర ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు అని చాలా మంది అనుకుంటారు. ఆచారం లేదు, సాంప్రదాయం లేదు, పాడు లేదు, ఏమీ చేయడు, ఒట్టి సొల్లు కబుర్లు చెబుతాడని నా సొంత వాళ్ళు కొన్ని లక్షల సార్లు అన్నారు. నన్ను చిన్నప్పటి నుంచి అంటున్నారు, ఒట్టి సొల్లు కబుర్లు చెబుతాడు, ఏం పనులు చేయడని. ఏం చేయను ఇప్పుడు నేను? ఎందుకని? దగ్గర ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకని? పనులు చేసే వాళ్ళు పనులు గొప్ప అనుకుంటున్నారు, వాళ్ళేదో అది గొప్ప పని చేసామనుకుంటున్నారు. ఎవరి కాళ్ళు మేమే గొప్ప అనుకుంటున్నారు. అనుకునే ఉన్నాయి. నేను అసలు గొప్ప కాదంటే ఇలా చెప్పటమే గొప్ప కాదని ఇక నా గురించి నేను చెబుతున్నాను. చెప్పేది ఏం గొప్పతనం లేదు.
ఎంతోమంది మహాత్ములు చెప్పినటువంటి విషయాలు విన్నాను, ఎన్నో పుస్తకాలు చదువుకున్నాను, ఎన్నో ఉపన్యాసాలు విన్నాను. ఇదంతా నేను ప్రపంచం నుంచి గ్రహించిందే మీకు చెబుతున్నాను. ఒకడు ప్రపంచం నుంచి గ్రహించిందే ఆడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు. నేను ప్రపంచం నుంచి గ్రహించిందే ఇలా చెబుతున్నాను. అంటే తేడా ఏముంది? రెండిట్లో ఏ తేడా? రెండిటికి శరీరము మనసే వాడాను. వాడు ప్రపంచం నుంచి గ్రహించినటువంటి ఆ బుద్ధి, ఆ జ్ఞానం, ఆ చదువు ధన సంపాదనకు వాడుకున్నాడు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నాడు. నేను సేమ్ ప్రపంచంలో వాళ్ళనే గ్రహించాను, శరీరంతోనే గ్రహించాను, మనసుతోనే గ్రహించాను, శరీర మనస్సులతో ప్రయత్నించాను. మీకు ఇలా చెబుతున్నాను అంతే. ఇందులో పెద్ద తేడా ఏముంది అంటున్నా? ఏమీ తేడా లేదు. జీవించడంలో రెండూ ఒకటే. అయితే వాడు అలా కదిలినా, నేను ఇలా కదిలినా, మీరు వింటూ ఇలా కదులుతున్నా, మీరు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నా, మీరు ఆధ్యాత్మికంలో కదులుతున్నా, భక్తిలో కదులుతున్నా, దైవంతో కదులుతున్నా, కదలికలన్నింటికీ మూలం ఎరుక శక్తి అని తెలుసుకుంటే చాలు. ఎందుకని? ఆ ఎరుకలోనే ఉన్న తెలివి ప్రజ్ఞ మిమ్మల్ని కదిలేలా చేస్తుంది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి అంత డ్రైవింగ్ చేయాలి అంటే కింద 3 ఉంటాయి. క్లచ్ ఉంటుంది, యాక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది కాళ్ళగాడ. 3ంటిని ఆపరేట్ చేయాలి. కొన్నాయి 2 కాళ్ళే. అంటే ఎంత ప్రజ్ఞ బ్రెయిన్ అక్కడ తీసుకెళ్లి పెడుతున్నాడు. డ్రైవింగ్ ఒక పక్క చేస్తూనే మళ్ళీ చేతులతో స్టీరింగ్, మళ్ళీ హారన్ కొట్టాలి, మనుషులు అడ్డం వస్తే కళ్ళు చూస్తూ ఉంటాయి, మళ్ళీ ఒక చేతితో బ్రేక్లు వేసుకోవాలి, గేర్ మార్చుకోవాలి క్లచ్ నొక్కినప్పుడల్లా. అంటే అక్కడేమున్నాయి? స్టీరింగ్ తిప్పాలి, హారన్ కొట్టాలి, గేర్లు మార్చాలి, ఉన్నాయి 2 చేతులు, చేయవలసిన పనులు 3 ఉన్నాయి. మళ్ళీ స్టీరింగ్ కంటిన్యూ, స్టీరింగ్ జాగ్రత్తగా తిప్పుతూనే ఉండాలి. అలానే మొత్తంగా కళ్ళు రోడ్డు మీద పెట్టి చూస్తూనే ఉండాలి, ట్రాఫిక్ని తప్పించుకుంటూ వెళ్తూనే ఉండాలి. మళ్ళీ బ్రెయిన్ ఎస్టిమేషన్ వేయాలి. ఇప్పుడు బ్రేక్ వేయాలా, స్పీడ్ పెంచాలా, స్పీడ్ తగ్గించాలా, గేర్ మార్చాలా, గేర్ ఉంచాలా, యాక్సిలేటర్ తొక్కాలా, మొత్తం బ్రెయిన్ పనిచేస్తూ అవయవాలన్నిటికీ సందేశాలు ఇస్తూనే ఉండాలి. ఏంటి? రోడ్డును గ్రహిస్తూ. ఇదంతా చేస్తుంది ఏంటి? ఎరుక శక్తి యొక్క గొప్పతనం ఇది. అదే ఎరుక శక్తి యొక్క ప్రజ్ఞ. మీరు పనిని చూసి నేను మనసులో ఇరుక్కుపోయాను, శరీరంలో ఇరుక్కుపోయాను అనుకుంటున్నారు. పని చేసేది మనసు, భావాలు పుట్టించేది. పని చేసేది శరీరం. మీరు పనిని చూస్తున్నారు, కాదు పనికి వెనకాల ఉన్నటువంటి ఎరుక శక్తిని చూడండి. ఇప్పుడు పనికి మూలంలో ఇంకోటి ఉంది. శరీరం పనిచేస్తుంది ఓకే, మనసు పనిచేస్తుంది ఓకే, శరీరం మనసు కదిలితేనే మనం పనిచేస్తున్నాం ఓకే. కానీ శరీరము మనసు పనిచేయాలంటే అక్కడ ఎరుక శక్తి ఉండాలి, అక్కడ ప్రాణశక్తి ఉండాలి. ఆ శక్తి కదిలితే ఇది కదిలిస్తుంది. ఆ శక్తి లేకపోతే ఈ 2 కదలవు, మనసు కదలదు, శరీరము కదలదు. అందుకని శరీర మనసుల కదలికలకు సాక్ష్యం ఎరుక శక్తి. కాబట్టి ఎరుక శక్తిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మీది, నాది కాదు. ప్రాణశక్తి గురించి చెప్పండి, ఎరుక శక్తి గురించి చెప్పండి అంటే నాది కాదు. మీకు ఇలా వివరించటం వరకే నేను చేయగలను. ప్రతి కదలికకి మూలం, అది చెడ్డదైనా అది మంచిదైనా, అది దేవుడైనా అది దెయ్యమైనా, అది ఉత్తమ కార్యమైనా అది అధమ కార్యమైనా, అది ఎటువంటి పనైనా, నీచ కార్యమైనా ఉత్తమ కార్యమైనా, కదలికలకు మూలంగా ఆధారంగా ఉన్నది ఎరుక శక్తే. కదలాలంటే మనసు ఉండాలి, శరీరం ఉండాలి. కదిలేది మనసు శరీరము, కదిలించేది ఎరుక శక్తి. కదిలించేది ఎరుక శక్తి అనేటువంటి ఎరుకను మీరు కలిగించుకోవాలి. నేను దాన్ని చెబుతున్నాను అంతే, చెప్పగలను అంతే. ఎరుకను మీకు ఇవ్వలేను. ఎరుకను ఎలా ఇవ్వగలను? నేను కూడా మనోశక్తితో శరీరంతోనే కదులుతున్నా. ఇప్పుడు మీకు చెప్పాలన్నా నేను నోటిని కదపాలి, వాక్కు స్వరం పలకాలి, శరీరం కదలాలి, మనసులో భావం పుట్టాలి. శరీర మనస్సులతోనే చెబుతున్నా. కానీ నా శరీర మనస్సులు కదిపేది ఏంటి? ఎరుక శక్తి, ప్రాణశక్తి. అంటే అసలు ఈ కదలికలకి ఆధారం ఏంటి? మూలశక్తి, ఎరుక శక్తి. కాబట్టి ప్రాణశక్తి, ఎరుక శక్తి మూలం అనేటువంటి దాన్ని మీరు భావం చేసుకోవాలి. పదే పదే గుర్తుండే వరకు. మీరు మనసును భావం చేసుకుంటున్నారు. ఎన్ని విన్నా ఎన్ని చేసినా మనసులోనే ఉంటున్నాను అనుకుంటున్నారు. అందుకని మీరు అనుకుంటున్నంతకాలం మనసులోనే ఉంటారు. కాదు, ఎన్ని విన్నా ఎన్ని వింటున్నా ఎన్ని కదలికలకైనా మూలమే ఎరుక శక్తి, మూలమే ప్రాణశక్తి. అసలు మొదటిది ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే మనసు కదలదు, శరీరము కదలదు అన్నప్పుడు మొట్టమొదటి ఆలోచన ఏం రావాలి? ఎరుక శక్తి రావాలి, ప్రాణశక్తి రావాలి. తర్వాత మనసు శరీరం గుర్తు రావాలి. ఆ మొదట రావాల్సిన దాన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, మొదటిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మీది. అదే సాధన, అదే సాధన. నేను దాన్ని పెట్టుకున్నా, నాకు తెలుస్తుంది, అందుకే మీకు చెబుతున్నా. కానీ నేను పెట్టుకోగలను, కానీ మీ శరీరంలో ఎలా పెట్టగలను? నేను వచ్చి మీకు ఇలా చెప్పగలను అంతే. ఏమంటే సినిమా మొత్తం తెర మీద ఆడుతుందని నేను చెప్పగలను.
ఇప్పుడు సినిమా చూస్తూ మీరేం భావించుకోవాలి? సినిమా చూస్తున్నాను కానీ దీనికి ఆధారంగా వెనకాల స్వచ్ఛమైన తెల్లటి తెర ఉన్నది అనే భావన మీరు తెచ్చుకోవాలి. ఎందుకని అది నిజం కనుక. ఆ నిజాన్ని మాత్రమే చెప్పగలను. నేను సినిమా ఉండగా మీకు తెరను ఎలా చూపించగలను? కానీ చెప్పగలను. ఎలా అంటే సినిమా ఉండాలంటే అసలు తెర ఉండాలి అని. అలాగే ఆకాశం ఉన్నది చూపిస్తున్నాను, ఇక్కడ ఉన్నదన్న భావన మీరు కలిగించుకోవాలి. ఆకాశంలో సృష్టి ఉంది, ఆకాశం అనే శక్తిలో సృష్టి ఉంది, ఆకాశం అనే శక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టిగా ఉంది. ఆ భావన మీరు కల్పించుకోవాలి. అదే సాధన, అదే ఆధ్యాత్మిక సాధన. ఎవరికి ఆ భావ దృఢత పెరుగుతుందో, ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్ అండి, ఏమీ లేదు, చాలా సింపుల్. మనకి కుటుంబ సంబంధ బాంధవ్యాలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నా కోసం నేను బతకటం, నా వాళ్ళ కోసం నేను బతకటం అనేదంతా భౌతికమైన భావించేసుకుంటున్నాం. మనం ఆ భావనలో ఉండిపోయాం. ఇదంతా శరీరపరమైనది, స్వార్థమైన పనులు మనం అనుకుంటున్నాం. దేవుడి విషయాలు వినటం, ఈ మాట్లాడటం అంతా నిస్వార్థ క్రియలు, ఈ చెప్పేవాళ్ళంతా నిస్వార్థ పరులు అనుకుంటున్నాం. ఎవరన్నారండి? ఎవరో నిస్వార్థ పరులు కాదు, ఎవరో స్వార్థ పరులు కాదు. అవి మనం ఊరికనే అలా అనుకున్నాం, భావించుకుంటున్నాం, విడదీసుకుంటున్నాం భౌతిక ఆధ్యాత్మికాలని. అలా లేదు. దేవుడి గురించి చెప్పేవాళ్ళు అన్నం తినాలి, దేవుడి గురించి చెప్పేవాళ్ళకే ధనం కావాలి, దేవుడి గురించి చేసేవాళ్ళకి మనకేం కావాలో అన్నీ కావాలి. శరీరం ఉన్న ప్రతివాడికి శరీరం కదులుద్ది, మనసు కదులుతుంది. అన్ని కదులుతున్నప్పుడు అందరూ స్వార్థపరులేక. స్వార్థం అంటే స్వ అర్థము. నేను తినాలి, నేను తాగాలి. ఇప్పుడు తినకుండా ఎలా చెబుతాడు ఆయన? ఇప్పుడు కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నోళ్ళు, కుటుంబం ఉంది కాబట్టి, ఒక 4-5 ఉంటారు కాబట్టి ఎక్కువ ధనం కావాలి, ఎక్కువగా అవసరాలు కావాలి కాబట్టి ఎక్కువ పనులు చేసుకుంటారు. ఇప్పుడు ఆ దేవుడి గురించి చెప్పేవాళ్ళు జనం పోగేసుకుంటున్నారుగా, జనం నుంచి ధనం పోగేసుకుంటున్నారుగా. ఏం పోగేసుకోలేదు, కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ పోగేసుకుంటున్నారు సంస్థలు పెట్టి. కాదు ఇదంతా దేవుడి పేరు అని చెబుతున్నారు. అక్కడ ఎవరున్నాడు దేవుడు? ఏ దేవుడు కనపడ్డాడు మీకు? నువ్వు భావించుకుంటున్నావు అంతే. కాదు, అన్నీ ఒకటే. శరీర కదలికలే, మనో కదలికలే. అన్ని కదలికలకే ఆధార మూల కదలిక ఎరుక శక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, దైవశక్తి. నువ్వే పేరుతో పిలుచుకో, శక్తి. కదలికలు ఆగవో, కదలికలే శక్తికి సాక్ష్యమైనప్పుడు కదలికలు ఆగిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? మనసులోనే ఉంటున్నామని ఎందుకు అనుకుంటున్నారు అసలు? అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లే. ఎంత చెప్పినా మీరు విడదీసుకుంటున్నారు. ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ఈ దేహము, ఈ దేహంతో బతకటము, ఇదంతా కూడా మీరు పనికిరాని పనులు అనుకుంటున్నారు, సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు. కాదు, అదంతా ప్రకృతి చేసినటువంటి ఏర్పాటు. శక్తికి నిదర్శనమయ్యే కదలికలే. అసలు శక్తి ఉంది అనడానికి నిదర్శనం శరీరం ఉండటమే, మనసు ఉండటమే. శరీర మనసులు లేకపోతే శక్తి ఉందని కూడా తెలియదు ఎవరికి. మీరు శక్తిని ఎలా తెలుసుకోగలరు? ఒక మనిషి చనిపోయాడు, శక్తి లేదని మనమే చెబుతున్నాం, అవతల పారేస్తున్నాం, కాల్ చేస్తున్నాం, పూడి చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, అసలు చూడండి ఎంత దారుణం. అంటే ఏంటి? కదలికలు లేకపోతే ఆ మనిషిలో, శరీరం కదలకపోతే, మనసు కదలకపోతే ఆ మనిషిని తీసుకెళ్లి పూర్తి చేస్తున్నాం, గాలి చేస్తున్నాం. అంటే ఏంటి? కదులుతున్న కదలికలే సాక్ష్యం ప్రాణశక్తికి, ఎరుక శక్తికి, ఆత్మశక్తికి, విశ్వశక్తికి, దైవశక్తికి. శక్తికి సాక్ష్యం శరీర కదలిక, మనో కదలిక. ఇక్కడ చేయవలసింది ఏమి లేదు. మనో కదలికలు, శరీర కదలికలు ఆపేయటం కాదు, అవి కదులుతూనే ఉంటాయి. వాటికి విచారపడటం, దుఃఖపడటం, ఈ బాధ్యతలు బాధగా అనిపించడం, ఈ మొగుళ్ళు నచ్చకపోవడం, ఈ పిల్లలు నచ్చకపోవడం, ఈ బాధ్యతలు నచ్చకపోవడం, ఈ పిల్లలు నచ్చకపోవడం, ఇవన్నీ కాదు. ఇవి మనం ఏర్పరుచుకున్న మన అహంకార భావములు. అలా ఉంటే అదంతా చాలా తప్పు. ఆధ్యాత్మికత తెలిసిన వాడికి ఇంకా బాగా నచ్చాలి, భార్య ఇంకా బాగా నచ్చాలి, భర్త ఇంకా బాగా నచ్చాలి, పిల్లలు ఇంకా బాగా నచ్చాలి. ఎందుకని? నాకు అసలు మీ వైపు నుంచి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. నా వైపు నుంచి నేను కదలటానికి, మీకు చేయటానికి నాకు అవకాశం వచ్చింది అంతే. మీరు ఏం చేసినా నాకేం పర్వాలేదు. ఎందుకని అందరం సృష్టి నడకలో సాగుతున్నాం. నా జీవితం మొత్తం ఒక 100 ఏళ్ళు కాలక్షేపానికి మీరు వచ్చారు. ఇప్పుడు సినిమాకి కాలక్షేపానికి వెళ్ళా, సినిమా బాగుందో బాగోలేదు అంటాను. నాకు సినిమా మీద కోపం వచ్చి తెరలు చింపేస్తానా, ఆ కుర్చీలు పగలగొట్టేస్తానా, పిచ్చోడిని అంటారు నన్ను. బాగుందంటే కాసేపు ఎక్కువ ఆనందపడి ఎంటర్టైన్మెంట్ అనుకుంటాను, బాగోకపోతే ఏదో చప్పగా ఉందని వచ్చేస్తాను. సేమ్ అంతే. అలాగే నా జీవితంలో నేను 100 ఏళ్ళు ఇక్కడ అసలు భూమి మీద ఉండటానికి, నా పంచేంద్రియ కోరికలకే, నా అనుభవాలకే మిమ్మల్ని అందరినీ పోగేసుకున్నా నేను. మీరు నాకు తోడుగా నా ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు నాకు కాలక్షేపం, నాకు ఎంటర్టైన్మెంట్, నాకు సినిమా లాంటి వాళ్ళు. మీతో నాకు విరోధం ఎందుకు?
మీతో విరోధం ఉంది, మిమ్మల్ని ఏదో పోషిస్తున్నాను, మీరు ఇప్పుడు బాధ్యత, మీరు నాకు నచ్చినట్టు ఉండాలి, నేను మీకు నచ్చినట్టు ఉండాలి అని ఒకళ్ళొకళ్ళం పోటీలు పెడితే దుఃఖం అవుతుంది. అలా ఉన్నాం కాబట్టి ఇదంతా భారంగా ఉంది. జ్ఞానం తెలిసిన వాడు అలా ఉండడో, భారం అని అనిపించదో, అదే జ్ఞానం తెలియదు. అప్పుడు నేను మనసులో జీవిస్తున్నానని అనిపించదు. మనసుతోనే జీవిస్తాం, శరీరంతోనే జీవిస్తాం, కానీ భారం లేదు అక్కడ. ఎన్ని విన్నా మనసుతోనే జీవిస్తున్నామని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే మీ మనసులో భారం ఉంది. ఆ భారం ఏమీ లేదు, సంసార భారం, శరీర భారం. మీరు అనుకుంటున్నారు శరీర భారము, సంసార భారము ఏదో పోయి ఒక తేలికైన స్థితి ఏదో వస్తుంది అనుకుంటున్నారు. ఏమి రాదు, అసలు అలా రానే రాదు, అలా ఉండనే ఉండదు, అలా ఉండనే ఉండదు. భావ మార్పు. అన్ని కదలికలకి మూల కదలిక ఏంటి? ఎరుక శక్తి, ప్రాణశక్తి. అంటే మనసు కదిలింది, నాకు ఈ భావం పుట్టింది, ఇప్పుడు ఈ భార్య మీద కోరికొచ్చింది, భర్త మీద కోరికొచ్చింది, తిందామని కోరికొచ్చింది, లేకపోతే వాళ్ళ మీద కోపం వచ్చింది, వీళ్ళ మీద తాపం వచ్చింది, ఇది అవసరమైంది, అది ఇదయింది, తల కొట్టేసుకుంటున్నాను, నేను ఇసుగు చెందిపోతున్నాను, కోపం చెందిపోతున్నాను, బంధుమిత్రులు నచ్చట్లేదు, పనోళ్ళు నచ్చట్లేదు, నేను పనిచేసే చోట యజమానులు నచ్చట్లేదు, అసలు ప్రపంచం నచ్చట్లేదు, ఈ స్వార్థపరత్వం నచ్చట్లేదు, ఈ ధన సంపాదన నచ్చట్లేదు, నాకేమీ నచ్చట్లేదు అని అనిపించినప్పుడు నేను మనసుతోనే జీవిస్తున్నా ఎన్ని విన్నా, శరీరంతోనే జీవిస్తున్నా ఎన్ని విన్నా అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది. మీరు ఒకసారి మహాత్ముల దగ్గరికి వెళ్ళి చూడండి. ఇప్పుడున్న మహాత్ములు ఎవరైనా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండండి కొంతకాలం. సంస్థలు పెట్టిన వాళ్ళు, ప్రచారాలు చేస్తున్న వాళ్ళు, ఏ మతాల్లో అయినా సరే. అసలు మతాలు కొట్టుకుంటున్నాయండి. ప్రార్థనాలయాలకు సంబంధించిన వాళ్ళు కొట్టుకుంటున్నారండి. ఎదుటి వాళ్ళ ప్రార్థనాలయాల మీద రాళ్ళు వేస్తున్నారండి. ఎందుకు ఇది అంతా వచ్చింది? ఇది సామాన్య మానవుడి ప్రవర్తన కాదా? ఒక మతాన్ని దూషించటం, ఒక మతాన్ని ద్వేషించటం, ఒక గురువుని దూషించడం, ఒక గురువుని ద్వేషించడం, ఇతర గ్రంథాలను ద్వేషించడం, ఇతర దేవుళ్ళను ద్వేషించడం, ఇదంతా జరుగుతూనే ఉంది ప్రపంచంలో. ఎందుకని? అది మనోశారీరక చర్యలతో జరుగుతున్నది. అక్కడ జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటి అంటే, జ్ఞానం అంటే అన్ని కదలికలకి మూలమైంది జ్ఞానం. అంతే, అదే ఎరుక శక్తి. అది ఏ కదలికైనా కానీ మీరు తిడుతున్నారా, పొగుడుతున్నారా, మీరు అర్థం చేసుకున్నారా, అర్థం చేసుకోలేదా, మీరు శరీర మనసులతో ఎటైనా కదలండి, మంచిగా కదలండి, చెడుగా కదలండి. కదలికలకు ఆధారమైంది ప్రాణశక్తి. అది ఇప్పుడు అది ఎక్కడ తెలుస్తుంది? ఆధ్యాత్మికతలో తెలుస్తుంది, ఆత్మజ్ఞానంలో తెలుస్తుంది, ఆధ్యాత్మిక చదువులో తెలుస్తుంది. చెడుగా కదిలేవాడికి తెలియదు. అది చెడుగా కదిలేవాడు స్వార్థంతో, చెడు కోసం, స్వప్రయోజనాల కోసం, కేవలం శారీరక సంబంధ బాంధవ్యాల కోసం చెడులోకి వెళ్ళాడు గనుక, ఆధ్యాత్మిక చదువు చదవడు గనుక అతనికి తెలియదు, ఆమెకి తెలియదు. అంతే. ఇక్కడ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి? నా శరీర కదలికలకి, నా మనో కదలికలకి మూలమే ప్రాణశక్తి. ప్రాణశక్తిలో అది కదలో అంటే ఏంటి? అసలు మూల శక్తి ఏంటి? ఇప్పుడు నా కదలికలకి ఎరుక శక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి, విశ్వశక్తి, దైవశక్తి. అది ఎవరికి తెలుసుకోవాలి? మీరు తెలుసుకోవాలి. నేను తెలుసుకుంటే మీకు ఎలా తెలుస్తుంది? నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు చెబుతున్నా. నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్పగలను. చెప్పటం మళ్ళీ దేంతో చేయాలి? నేను మనసుతో చేయాలి, శరీరంతో చేయాలి. మీరు వినటం దేంతో చేయాలి? మనసుతో చేయాలి, శరీరంతో చేయాలి. కానీ చేసినాక అసలు మొదటి కదలిక అనేది, కదలికలకు మూలం అనేది, మొదటి కదలిక కూడా కాదు, కదలికలకు మూలం అనేది ప్రాణశక్తి అని, ఎరుక శక్తి అని. మొట్టమొదట అది గుర్తొచ్చి తర్వాత మనసు, శరీరం గుర్తురావాలి, తర్వాత కదలిక, భావం గుర్తురావాలి. అలా గుర్తొచ్చేలా మీరు సాధన చేసుకోవాలి రోజు. మీకు ఏ కదలిక వచ్చినా, ఇప్పుడు మీకు కోపం వచ్చింది, మీ ఇంట్లో అరుస్తున్నారు, మీకు ఏదో నచ్చలేదు, నేను ఇప్పుడు మనసులో ఉన్నాను అనుకుంటున్నారు, నేను శరీరంతో మనసులో ఉన్నాను అనుకుంటున్నారు, శరీరంతో జీవిస్తున్నాను అనుకుంటున్నారు. మీకు కోరిక వచ్చింది, కోపం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చింది. ఓకే, మీరు మనసులో ఉంది నిజమే, మీరు శరీరంలో ఉంది నిజమే. కానీ అసలు ఆ కదలికకి మూలం ఏంటి? బాధ అనే కదలికకి మూలం ఏంటి? బాధ అనే కదలిక ఎలా కదిలింది మనసులో, ఎలా కదిలింది శరీరంలో అంటే ప్రాణశక్తి వలన. అదే ఎరుక. అంటే అప్పుడు మొదట ఏమి రావాలి? ప్రాణశక్తి వలన నా మనసు కదలటం చేత నా శరీరం కదిలింది అనిపించాలి మీకు. అది మీరు సాధన చేయాల్సింది. అంతే, ఇందులో మార్పు ఏం లేదు. ఏం మార్పు ఉండదు. అవే కదలికలు, అదే శరీరం, అదే మనసు. కానీ భావం ఇంకా లోతుగా కిందకి వెళ్ళింది. ఎంత లోతుకి వెళ్ళింది అంటే, అసలు ప్రాణశక్తి కదిలితే మనసు కదిలింది, ప్రాణశక్తి వలన మనసు కదిలింది, ప్రాణశక్తి ఉండటం వలన మనసు కదిలింది,
మనసు కదలడం వల్ల శరీరం కదిలింది కనుక నేను మనోశరీరాల్లో కదులుతున్నాను, సంసారంలో కదులుతున్నాను, నాకు నచ్చటం నచ్చకపోవటం అని అన్నీ ఏర్పడుతున్నాయి. కానీ వీటన్నిటికీ ఏర్పాట్లకి మూలం ప్రాణశక్తి, ఎరుక శక్తి అనేటువంటి మూలశక్తిలోంచి పైకి రావాలి. అది మూలంలోకి వెళ్ళటం అండి. అది నన్ను నేను చూసుకోవటం అంటే, అది నన్ను నేను తెలుసుకోవటం అంటే, అది నన్ను నేను గమనించుకోవటం అంటే, అది నాలోకి నేను వెళ్ళటం అంటే, అది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అంతే తప్ప అది తెలిస్తే అంటే ప్రాణశక్తి తెలిస్తే మనసు శరీరాలు ఆగిపోతాయి, మొత్తం ఏదో వచ్చేస్తుంది, ఆనందమయమైపోద్ది అనుకుంటే మీ భ్రమ. అది శరీరం ఉన్నంత వరకు, మరణం వచ్చే వరకు శరీరానికి ఆకలి దప్పులు అన్నీ సహజంగా ఉంటాయండి. ఒక స్వార్థపూరితమైన మనిషికి ఏమేమి అవసరం అవుతాయో ఒక నిస్వార్థపరుడైన మనిషికి అవే అవసరం అవుతాయండి. కానీ స్వార్థపరుడికి నిస్వార్థపరుడికి తేడా ఏంటో చూద్దాం. నిస్వార్థపరుడు ఏది ఉంటే దాంతో తృప్తిగా తినేస్తాడు. స్వార్థపరుడు నాకు ఇదే కావాలని దానికోసం పరిగెడతాడు, అంతే, ఇంకేం లేదు తేడా. కానీ తినటం అయితే ఇద్దరు ఒకటే, తినకుండా బతకలేరు. ఇద్దరు తినాల్సిందే, ఇద్దరు గాలి పీల్చాల్సిందే, ఇద్దరికి పంచభూతాలు అవసరమే, ఇద్దరు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే. నిస్వార్థపరుడు ఎక్కడ కుదిరితే అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని, ఎలా కుదిరితే అలా కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా శరీర శుభ్రతలు పాటించుకొని సంతృప్తి పొందుతాడు. శారీరక అవసరాలకి దొరికిన ప్రదేశంలో నిద్రపోయి ఆనందంగా ఉంటాడు, అంతే నిస్వార్థం అంటే, ఇంకేం లేదు. స్వార్థపరుడు ఇలా ఉంటే తప్ప నిద్రపోలేను, ఇలా ఉంటే తప్ప కాలకృత్యాలు తీర్చుకొని వెళ్ళలేను, ఇలా ఉంటే తప్ప బతకలేను, ఇలా ఉంటే తప్ప కట్టుకోను, ఇలా ఉంటే తప్ప, ఇలా ఉంటే తప్ప అంటాడు, అంతే, తేడా ఏం లేదు. కానీ ఇద్దరికి అవసరాలు అయ్యాయి. స్వార్థానికి నిస్వార్థానికి తేడా ఒకటే, ఇలా ఉంటేనే నేను బతకగలనని స్వార్థపరుడు చెబుతూ ఉంటాడు. నిస్వార్థపరుడు కూడా ఇలా ఉంటే బాగుండని ఉంటది, కానీ దొరకనప్పుడు నిస్వార్థపరుడు ఎలా ఉన్నా పర్వాలేదు అంటాడు. ఎందుకని? ముందు తినటం ముఖ్యంగా, ముందు నిద్రపోవటం ముఖ్యంగా, ముందు కాలకృత్యాలు ముఖ్యంగా, ముందు శరీర శుభ్రత ముఖ్యంగా, ముందు శరీరం బతికొండటం ముఖ్యంగా. ఇంతకీ ఇందులో తెలివిగలవాడు ఎవడో తెలుసా? నిస్వార్థపరుడే. ఎందుకని? శరీరం బతికొండటం ముఖ్యం, మనసు హాయిగా ఉండటం ముఖ్యం. కాబట్టి నిస్వార్థపరుడు నిజంగా తెలివిగలవాడు, అందుకే జ్ఞాని అన్నారు. నిజంగా తెలివిగలవాడు జ్ఞాని. అజ్ఞాని ఏంటంటే స్వార్థపరుడు తనను తాను బాధ పెట్టుకుంటున్నాడు, తన మనసుని తన శరీరాన్ని బాధ పెట్టుకుంటున్నాడు. ఇలా లేకపోతే నేను బతకలేనని బాధకు గురి చేసుకుంటున్నాడు. వాడు తెలివి తక్కువడు, అందుకే వాడిని అజ్ఞాని అన్నారు. నిజంగా ఇక్కడ సుఖంగా ఉండేవాడు ఎవడయ్యా అంటే నిస్వార్థపరుడు. దేనికని? నిరంతరం తనను దాన్ని బాధకు గురి చేసుకోవట్లా, అవసరాలు తీర్చుకుంటూ హాయిగా బతికేస్తున్నాడు. కాబట్టి కదలికలన్నింటికీ మూలమైనటువంటిది ఎరుక శక్తి, ప్రాణశక్తి, అదే విశ్వశక్తి, అదే ఆత్మశక్తి అని మీరు సాధన చేసుకోవాలి. నేను చెబితే రాదు. నేను రోజు చెప్పే గొడవ అదే. నేను కూడా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు రోజు చెబుతున్నా. ఇప్పుడు మీకు రోజు ఎందుకు చెబుతున్నానో తెలుసా? నేను చెప్పేటప్పుడు చెప్పేది శరీరంతోనే, నోటితో మాట్లాడాలి, చెప్పేది మనసుతోనే. మనసులో గుర్తుపెట్టుకున్నాయన్నీ మీకు భావ రూపంలో, భాష రూపంలో వ్యక్తీకరించాలి ఆ భావాలనే. కానీ నా మనోశరీర కదలికలకు ఆధారం ఏంటి? నాలో ప్రాణశక్తి. ఈ విషయం నాకు నేను చెప్పుకోవడానికి మీకు నేను చెబుతున్నా అంతే. ఇలా చెప్పడం ద్వారా రోజు గుర్తు చేసుకుంటున్నా. దాన్నే నేను రోజు చక్కగా చెప్పాను మీకు. నాకు కాసేపు ఆధ్యాత్మిక కాలక్షేపం, ఆధ్యాత్మిక చదువు నేను కూడా చదువుకుంటున్నా, ఆత్మజ్ఞాన చదువు. ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి? శరీర మనసులకి అడుగునున్నటువంటిది, అంతే. అంతే తప్ప శరీర మనసులు ఎగిరిపోయింది కాదు. అసలు శరీర మనసులు లేకుండా కుదరదు. ఆత్మజ్ఞాన చదువు కుదరదు, ఆధ్యాత్మిక చదువు కుదరదు, అసలు ఏం ఉండదు. ఎలా కుదురుతుంది? శరీరం ఉంటేనే, మనసు ఉంటేనే ఆత్మజ్ఞాన చదువైనా. గ్రహించగలిగినవి ఉండాలి కదా, అర్థం చేసుకోగలిగినవి ఉండాలి కదా, అవగాహన చేసుకోగలిగినవి ఉండాలి కదా, కదలగలిగినవి ఉండాలి కదా. అవి ఉండాలి అంటే శరీర మనసులే. అవి ఉంటేనే నాకు అర్థమవుద్ది. కదలికలకు మూలమైన ప్రాణశక్తి ఉన్నది అని నాకు తెలియాలి అంటే కదలికలు ఉండాలి. ఆ కదలికలే శరీరం, మనసులు. అందుకని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నేను? శరీరం దాటి మనసు దాటి ప్రాణశక్తిలోకి వెళ్తాం. అంటే ఏంటి? కదలికలకు ముందు కదలికలకు ఆధారమైంది ప్రాణశక్తి అనే మొదటి భావన రావాలి. ఆ మొదటి భావన దృఢపడే వరకు నేను మీకు చెబుతా ఉంటా. అదే ఆధ్యాత్మిక చదువు నేను చదువుకుంటున్నా. మీరు కూడా ఆ మొదటి భావన దృఢపడే వరకు వింటూ మీలో మొదటి భావనను పెంచుకోవాలి. మళ్ళీ ఇది ఎలా పెంచుకోవాలో చెబుతున్నా. మీ ఇంట్లో కోపం వచ్చింది, మీ ఇంట్లో కోరిక వచ్చింది, మీ ఇంట్లో
మీకు దుఃఖం వచ్చింది, మీ ఇంట్లో మీకు బాధ వచ్చింది, మీ శరీరంలో, మీ మనసులో, మీరు పనిచేసే చోట, మీ ఇంట్లోనూ, సహజ సంబంధ బాంధవ్యాల్లోనే. మళ్ళీ మీరు ప్రత్యేక ప్రార్థనాలయాలు, గురువులు, జ్ఞానము పరిగెత్తి అక్కడ అనుకోబాకండి. అక్కడ బాధ్యతలు లేని ప్రతి చోట హాయిగా ఉంటుందండి. అందుకే నాకు దండాలు పెట్టేస్తుంటారు. ఏముందండి అందులో? ఏముంది అందులో? పెద్ద విశేషం ఏముంది చెప్పండి. నేను నిజంగా తెలిస్తే మీరు నమస్కారం పెట్టరని చెబుతున్నాక ఇడు సొల్లు కబుర్లు చెబుతున్నాడు అనుకుంటారు. ఎందుకని నేను మీలాగానే తింటాను. లేట్ అయితే నాకు ఆకలి అయితే నేను తట్టుకోలేను. నేను కూడా ఆకలేస్తుంది, తొందరగా పెట్టండి అని అడుగుతాను. అదేంటి ఎంత జ్ఞానం అంటాడు, ఎంత ఉపన్యాసం చెబుతున్నాడు, ఆకలేస్తుంది తొందరగా పెట్టండి అంటాడు. ఏంటి వీడికి కూడా ఆకలేస్తుందని నేనేమన్నా రాయినా? నేనేమన్నా రప్పన? ఎందుకు ఆకలేదు నాకు? అలాగే మీరు ఎక్కువసేపు డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, నేను లేదండి నిద్ర వస్తుంది పడుకుంటాను, రేపు చెబుతాలేండి, రేపు మాట్లాడుకుందాం అంటాను. అదేంటి ఆ మాత్రం నిద్ర కూడా ఆపుకోలేడా? ఈడేం జ్ఞాని, ఈడేం అవధూత అన్నారు అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు ఆయన? ఎవరైనా అంటే నేను జ్ఞానిని అవధూతనని కాదండో, నేను సామాన్యుడిని. విషయానికి పోల్చి చెబుతున్నా, ఉన్న పోలికది. అందుకని ఈడేం మనిషి అండి బాబు, ఈడ 9 అవగానే నిద్రపోతానంటాడు, ఎప్పుడో పొద్దున్న లెగుస్తాడు, ఏదో ఆడు గుర్తున్నప్పుడు ఒక అరగంట చెబుతాడు అంతేను. మనం ఏదో యూట్యూబుల్లో వినేసి పెద్ద గొప్పోడు అనుకున్నాం, వీడికి రోజు నమస్కారాలు పెట్టాం, పైగా వీడి జ్ఞాన గురుదేవులని, జీవన్ముక్తులని, మీరు తగలటమే మా జీవితం ధన్యమని అబ్బో బోళ్ళు పొగడతలు పొగిడడం అండి. ఆడితో ఉంటే తెలుస్తుందండి ఆడు ఒట్టుతో సన్నాసిని దేనికి పనికిరాడండి బాబు. మనమే రైట్, ఇంకా తక్కువ నిద్రపోతాం, వాడు ఎక్కువ నిద్రపోతున్నాడు. పైగా జీవితకాలం మౌనం పెట్టుకున్నానని పని పాటలు కూడా మానేశాడు, ఏం చేయట్లేదు, ఊరిని తిని కూర్చుంటున్నాడు. వీడి వలన ప్రపంచానికి ఏం ఉపయోగం లేదండి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీడు పని చేయకపోవటం వలన వాళ్ళకి డబ్బు తగ్గిపోయింది. వీడు పని చేస్తుంటే వాళ్ళ పిల్లలు భార్య ఎంతో సుఖపడేవాళ్ళు, డబ్బు ఉండేది. ఇప్పుడు ఆ సుఖాలు కూడా తగ్గిపోయినాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ పిల్లలు కష్టపడి నానా పాటలు పడుతున్నారు. వీడు ఎక్కువ డబ్బు వాళ్ళకి పంపించలేకపోతున్నాడు, ఎక్కడో చదువుకుంటా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వీడి దగ్గర ఎక్కువ డబ్బు లేదు, పనులు మానేశాడు. ఇప్పుడు ఆ భార్య పాపం నానా బాధలు పడుతుంది. ఏముందండి, డబ్బులు ఎక్కువ ఉంటే సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళకి సంపాదించవచ్చు కదా, ఎందుకు మానేసాడు అప్పుడేను? నాతో ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకుంటారు, నన్ను చూసి దగ్గర వాళ్ళందరూ ఇలా అనుకుంటారు, నా కుటుంబ సభ్యులకి సంబంధించిన బంధువులంతా ఇలాగే అనుకుంటారు. నేను తెలిసిన స్నేహితులు, మిత్రులు, సంపాదించుకుంటున్న వాళ్ళు, ధన సంపాదనలు చేస్తున్న వాళ్ళు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, కుటుంబాలను బాగా చూసుకుంటున్న వాళ్ళు అందరూ ఇలాగే అనుకుంటారు. మీరు నాతో ఉన్న ఇలాగే అనుకుంటారు, ఖచ్చితంగా ఇలాగే అనుకుంటారు. ఎందుకని? మా వాళ్ళకి మరి నేను ధన సంపాదన ఆపేయడం వల్ల మా వాళ్ళందరూ నష్టపోయిన మాట నిజమే. బోల్డ్ మంది నష్టపోయారు. ఎందుకో తెలుసా? కోట్లతో వ్యాపారం చేశాను. నా దగ్గర పనిచేసేవాళ్ళే నష్టపోయారు పాపం, వాళ్ళ జీవితాలకు ఆధారం లేకుండా పోయింది. ఎందుకంటే బోల్డ్ మంది పనిచేశారు నా దగ్గర. ఇప్పుడు వాళ్ళందరూ చల్లా చెదురుగా ఎక్కడికో పోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టారో నాకు, ఎన్ని తిట్టుకున్నారో నన్ను. ఎందుకని అవన్నీ ఆపేసి మౌనం పెట్టుకున్నా. నేను అవన్నీ చేయటం వలన, రొటేషన్ వలన ఎన్ని కుటుంబాలు బతికినాయో, ఎంతమందికి పని ఇచ్చానో. ఇప్పుడు వాళ్ళు ఎవరు నన్ను పలకరించరు, అసలు నన్ను ఎన్ని తిట్టుకున్నారు వాళ్ళు. కోట్లతో వ్యాపారం అంటే ఎంతమందికి పని ఇచ్చి ఉంటాను, ఎంతమంది నా మీద బతికుంటారు, మరి వాళ్ళందరూ తిట్టుకుంటారు. ఇవన్నీ పోతే అసలు నా వాళ్ళకి మొత్తం పోయిందిగా, నా కుటుంబ సభ్యులకి మొత్తం పోయింది, డబ్బే పోయింది. ఎందుకని? కోట్ల మీద వ్యాపారం అంటే లక్షల మీద లాభాలు ఉంటాయిగా, ఎన్ని సౌకర్యాలు ఉంటాయి. మాకు ఎంతమంది మనుషులు, రోజు 50 మంది మా ఇంట్లో కింద పనిచేసేవాళ్ళు. 50 మంది మనుషులు నిరంతరం తిరుగుతూ పనిచేస్తూ, పైగా ఎప్పుడు వంటలు వండుతా మళ్ళీ ఒక సెక్షన్ ఉండేది మా దగ్గర. ఎందుకంటే నేను పనిచేసింది కూడా దైవీ సంబంధమైన వ్యవస్థలో, నిరంతరం భక్తులు, వంటలు, వంట పెడతాలు, ఇలాంటి వాటితో సాగింది అది. ఎన్ని సుఖాలు పోయి ఉంటాయి మా వాళ్ళకి, నాకెన్ని సుఖాలు పోయింటే. పోనీ నాది వదిలేయండి, మా వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు పనికిరాని అదనుకో అలా కూర్చున్నాడు, పని చేయడు, పాట చేయడు అనుకుంటారు. అవన్నీ మీకు సంబంధం లేదు కాబట్టి, ఆ సంబంధాలన్నీ మీకు మీ సొంత కుటుంబ సభ్యులతో, మీ సొంత వాళ్ళతో ఉన్నాయి కాబట్టి, నేనేదో చెబుతుంటే మహాత్ముడు, మహితాత్ముడు, అన్నీ వదులుకొని కూర్చోగలిగాడు, గొప్పవాడని మీరు భావించుకుంటున్న ఒక కల్పనాత్మక భావన అది. నేను ఎటువంటి గొప్పవాడిని కాదు, నేనే చెబుతున్నా. ఎందుకంటే నా కుటుంబ సభ్యులే నష్టపోయారు. నా పిల్లలకు బోల్డ్ డబ్బులు ఇచ్చేవాడిని, ధర్మ సంపాదన సంపాదించి ఇచ్చేవాడిని. ఎందుకంటే నేను తెలివిగా చేసిన వ్యాపారాలు, నా ప్రజ్ఞతో, నా తెలివితో సాగిన వ్యాపారాలు, నా కష్టంతో సాగిన వ్యాపారాలు. నా భార్య సుఖపడేది, నాకు అన్నదమ్ములు లేరు, అంటే ఉన్నారు, మా పెద్దనాన్నగారి పిల్లలు వాళ్ళు ఉన్నారు. నా బంధువర్గం అందరూ సుఖపడ్డారు నేను పనిచేస్తున్నప్పుడు. నా సొంత చెల్లెళ్ళు ఉన్నారు, చక్కగా వాళ్ళు సుఖపడేవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు సుఖపడేవాళ్ళు. ఎందుకని? కోట్ల వ్యాపారం అది, అందరినీ బాగా చూసేవాడిని అది ఉన్నప్పుడు.
ఇప్పుడు జీవితకాలం మౌనం పెట్టుకుని వదిలేసినాక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారంటే ఏదో పాపం వాళ్ళ జీవితాలు బతుకుతారు. కానీ నేను బోల్డ్ సాయాలు చేసేవాడిని, బోల్డ్ డబ్బు ఉండేది, బోల్డ్ మంది మనుషులు ఉండేవాళ్ళు, బోల్డ్ అధికారం ఉండేది, బోల్డ్ పవర్ ఉండేది. ఒక రకమైన సాయం కాదు, పవర్తో అధికారంతో సాయం చేయగలిగేవాడిని, మనుషులతో సాయం చేయగలిగేవాడిని, డబ్బులతో సాయం చేయగలిగేవాడిని, ఎన్ని రకాల సాయాలు చేయొచ్చు అన్ని చేయగలిగేవాడిని అందరికీ. ఇప్పుడు అది అందరికీ చేయటం మాట దేవుడు ఎవరికి, నా సొంత కుటుంబాలకి లేవు, నాకే లేవు, అసలు నాకే దిక్కు లేదు. ఇప్పుడు నేను ఇస్రో అంటే ఈడ్చుకుంటే వారంకి ఒకసారి వెళ్ళి నా కూరగాయలు నేను తెచ్చుకుంటున్నాను, నా కిరాణా సరుకులు నేను తెచ్చుకుంటున్నాను. మరి నా భార్య పిల్లలకు సుఖాలన్నీ పోయినాయి, వాళ్ళు ఏమనుకుంటారు, పని పాట చేయని అదవని అనుకుంటారు. నాకు దగ్గరుంటే మీకైనా అలాగే అనిపిస్తుంది. ఒకవేళ మీ బాధ్యత నాదైతే, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఎలా భారంగా భావించుకుంటున్నారో నన్ను కూడా అలాగే భారంగా భావించుకుంటారు. మీ కుటుంబ సభ్యుల మీద మీకు ఎలా అసంతృప్తి ఉందో నా మీద కూడా మీకు అలాగే అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే నా కుటుంబ సభ్యులందరికీ నా మీద అసంతృప్తి ఉంది. ఇంకా నేను మౌనం పెట్టుకొని వదిలేయటం వలన, వ్యాపారాలు వదిలేయటం వలన, ఆ విషయాల్లోంచి నేను పక్కకు తప్పుకోవటం వలన నాకు వ్యతిరేకులైనటువంటి, అంటే నేను నచ్చక, ఈ వదిలేయటం నచ్చక నాకు వ్యతిరేకులైనటువంటి నా సొంత కుటుంబ సభ్యులు ఎంతోమంది ఉన్నారు. మేము అసలు మాట్లాడుకోవట్లేదు. మరి ఇవన్నీ నేను ఎందుకు గొప్పవాడిని అవుతాను? అసలు చాలా సామాన్యుణ్ణి. ఎంతో మందికి నష్టం జరిగింది. నిజం చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలి అంటే పని పాట చేయకుండా ఊరుకునే కూర్చున్న శుద్ధ దండగ వేస్ట్ ఫెలోని. ఇది భౌతిక భాషలో ఇదే నిజం. అందుకే నేను సామాన్యుణ్ణి అని చెబుతా ఉంటాను. కానీ ఇప్పుడు నాకు ఇంతకంటే దారి లేదు. ఎందుకని నేను ఆధ్యాత్మికత కోసం జీవితకాల మౌనం పెట్టుకోలేదు, అది కూడా చెబుతున్నా. నాకు కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, నా సొంత కుటుంబీకుల మధ్య నాకు సమస్యలు వచ్చినాయి. అయితే నాకు ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం, మీతో మాట్లాడుతున్న జ్ఞానం, ఏదో మొదటి నుంచి వింటున్న జ్ఞానం, ఇవన్నీ ఉన్నాయి. ఆ సమస్యలను ఎదుర్కోలేక ఈ గొడవ నాకెందుకు, ఈ గోల నాకెందుకు అని జీవితకాల మౌనం అంటే ఇంకెవరితో సమస్య ఉండదు, నేను పక్కకు పోవచ్చు అని పక్కకు పోయిన ఒక పిరికి పందనే. అలా పక్కకు పోవటం వల్ల నా కుటుంబం నష్టపోయింది, నా పిల్లలు నష్టపోయారు, నాతో పరిచయం ఉన్న బంధుమిత్రులు నష్టపోయారు, నా దగ్గర పాపం పనిచేసి జీవితకాలాలు ఏదో హాయిగా సాగిపోతాయిలే అనుకున్న వాళ్ళందరూ నష్టపోయారు. మరి వాళ్ళందరికీ ఇబ్బంది, కష్టమే కలిగింది. ఏం చేయను ఇప్పుడు వాళ్ళందరి దృష్టిలో నేను ఒక పనికిరాని సన్నాసిని. నేనే చదువుతున్నాక నేను పనికిరాని సన్నాసిని. ఎవడైనా పని చేసి ప్రొడక్టివిటీగా ఇక్కడ ఏమన్నా సృష్టించేవాడు ప్రపంచానికి ఉపయోగం, కానీ ఏ పని చేయకుండా కూర్చొని తినేవాడు వలన ప్రపంచానికి ఏం ఉపయోగం? ఇప్పుడు నా పరిస్థితి అంతే. కానీ అది నాకు వచ్చిన పరిస్థితి, నేను కల్పించుకున్నది కాదు. దాన్ని నేను ఇప్పుడు మౌనంగా వాడుకుంటున్నా. పోన్లే ఏదో ఆధ్యాత్మికంగా పోనీ మనం ఏదో చదువుకుంటూ వచ్చాం, దీనికి ఉపయోగించుకుందాం. ఇప్పుడు ఇలా కూర్చున్న దాన్ని, నా ప్రాణశక్తిని, నా విశ్వశక్తిని నా అంతరంగంలోకి వెళ్ళడానికి అలా ఉపయోగించుకుందాం. ఎందుకంటే ఎన్నాళ్ళు దాన్ని అలా చదివాం కదా, పోన్లే ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్ని ఇలా వాడుకుందామని మీతో ఈ విషయాలు పంచుకుంటూ, ఈ విషయాలు చెప్పుకుంటూ, మీరు కూడా కాసేపు మిమ్మల్ని ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నేను జీవితాలు వదలొద్దు, కుటుంబాలు వదలొద్దు అని చెబుతున్నా. నాకు తప్పనిసరి పరిస్థితి నేను మౌనం పెట్టుకున్నాను తప్ప మిమ్మల్ని ఎవరిని మౌనం పెట్టుకోమని నేను ఏనాడు చెప్పటలా. నాకది తప్పనిసరి పరిస్థితులైన నేను ఆధ్యాత్మికత కోసం అసలు మౌనంలోకి వచ్చానని నేను చెప్పటల్లా. మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు వదలొద్దు, మీ ధన సంపాదనలు వదలొద్దు, మీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు జాగ్రత్తగా చూసుకోండి, మీ శారీరక మానసిక ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. కొంత సమయం, ఒక అరగంట అంతా మిగిల్చుకొని ఆ అట్టడుగునున్న మూల సత్యాన్ని తెలుసుకోండి. అట్టడుగునంటే ఏంటి? శరీరం దాటి లోపలికి వచ్చి మనసును దాటి లోపలికి వచ్చి ఈ శరీర మనసులకు మూల కారణమై వీటిని నడుపుతున్న ప్రాణశక్తిని తెలుసుకోండి. ప్రాణశక్తిని తెలుసుకోవటం ఏంటి? ఏమీ లేదు, ఊరినేలా చెప్పుకుంటాం. కదలికలన్నిటికీ మూలం ప్రాణశక్తే, ఎరుక శక్తే అనేటువంటి మొదటి భావన వచ్చి తర్వాత కదలికల భావన, మనోభావన, శరీర భావన తెచ్చుకోండి. అలా తెచ్చుకోవాలంటే మీరు కదా సాధన చేయాలి. అదే సాధన. శరీరం కదలాలంటే, మనసు కదలాలంటే ముందు ప్రాణశక్తి ఉండాలి. అంటే నేను ఇప్పుడు శరీరం కదులుతుంది, మనసు కదులుతుంది, నేను ఇలా కదులుతున్నాను అనుకున్నప్పుడు ముందు నా ప్రాణశక్తి ఉండబట్టి ఇది కదులుతుంది అనుకుంటే అయిపోయింది, ఆట అయిపోయింది. అక్కడ అందరిలో ఉండేది అదే ప్రాణశక్తి. అప్పుడు నీకు ఈర్ష్య, స్వార్థ, ద్వేషాలు ఇవి కలగవు. ఆ భావం వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకని ఎరుక శక్తి, ప్రాణశక్తి ఎలా నిలుస్తుంది అంటే, ఒట్టి ఎరుక శక్తిలో, ఒట్టి ప్రాణశక్తిలో మీరు ఉండిపోవడం కుదరదు. ఒకవేళ కుదిరితే దాన్ని మీరు కాసేపు సాధన చేసుకోవచ్చు, అంతేను. అందుకని సాధన పావుగంట, అరగంట అలా పెట్టుకోండి అని చెబుతున్నా. మిగిలిన జీవితం శరీరం ఉన్నంతకాలం సహజ ఆకలి పడుతుంది, సహజ మలమూత్ర విసర్జనలు వస్తే, సహజమన్నీ అన్ని చేయాల్సిందే జీవన్ముక్తులైన. అప్పుడు శరీరం కదలాల్సిందే, మనసు కదలాల్సిందే. అందుకని సృష్టి నడకని అందరం పాటించాల్సిందే. పాటిస్తూ సృష్టి నడకకి మూలమైన అట్టడుగు దాన్ని గుర్తుపెట్టుకోండి.
అట్టడుగు దాన్ని గుర్తుపెట్టుకొని పైకి రండి, మనసులోకి రండి, శరీరంలోకి రండి, కదలండి, మనసుతో శరీరంతో అన్ని చేయండి, అన్ని అనుభవించండి. కానీ అన్ని కదలికలకి మూలం ఎరుక శక్తి, అది ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని కదలికలకి మూలం ప్రాణశక్తి, అది ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని కదలికలకి మూలం విశ్వశక్తి, అది ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్నే అనంత ఆత్మశక్తి అన్నారు, అది ఉండబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అన్న ఎరుకని పదే 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 ప్రతి కదలికలో గుర్తు చేసుకోవడానికి సాధన చేసుకోండి. అంతే తప్ప ఎరుక శక్తిలోకి వచ్చి మిగిలిన వాటిని వదిలేయటువంటి కుదరదు. ఎందుకని? ఎరుక శక్తిలోనే సృష్టి ఉంది. ఇప్పుడు శరీరం ఎక్కడ ఉందనుకుంటున్నారు? మనసులో ఉంది. మనసు ఎక్కడ ఉందనుకుంటున్నారు? ప్రాణశక్తిలో ఉంది. ప్రాణశక్తిని పట్టుకుంటే మూడు పట్టుకున్నట్టే. మూడు ఉంటాయి అక్కడ. ప్రాణశక్తిలో మనసు ఉంది, మనసులో శరీరం ఉంది. ఇప్పుడు మీరు ప్రాణశక్తిని ఒకదాన్నే పట్టుకొని మనసుని శరీరాన్ని వదిలేయచ్చు అనుకుంటే మీరు భ్రమపడినట్టే, అంతకంటే భ్రమం కొట్టలేదు. కాదు, మనసుకి శరీరానికి అదనంగా ప్రాణశక్తి కలిసింది. మనసు శరీరాలు ప్రాణశక్తిలో ఉన్నాయని తెలిసింది. ఇప్పటి వరకు నేను శరీరమే ముఖ్యం అనుకున్నాను. కాదు, ముఖ్యమైనది ప్రాణశక్తి. దాంట్లో మనసు ఉంది, దాంట్లో శరీరం ఉంది. ముఖ్యమైన ప్రాణశక్తి లేకపోతే శరీరము కదలదు, మనసు కదలదు అనే సత్యాన్ని తెలుసుకోండి. అది మీరు సాధన చేసుకోవాలి. ఇందులో పెద్ద బోధతో కూడా పని లేదు. ప్రాణశక్తి లేకపోతే మనిషి మరణించాడని అసలు అవతల పారేస్తున్నాంగా, అదే బోధ. దాన్ని మనం ఊరికనే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పుకుంటున్నాం. ఆ ఎరుకను గుర్తుపెట్టుకోవటమే అదే మీరు చేయవలసిన సాధన. అంతే తప్ప ఆ ఎరుకలోకి వెళ్తే శారీరక మానసిక విషయాలు పోతాయి అని అనుకోవటం మీ భ్రమ పోవో. ఎందుకని? అవి అందులోనే ఉన్నాయి. అందుకే సృష్టి ఎప్పటికీ నశించదు. సృష్టి నశించటం అనేది ఉండదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే ఏంటి? జగత్తు మీరు సత్యం అని అనుకుంటున్నారు. కాదు, జగత్తు కంటే గొప్ప సత్యం బ్రహ్మము అంటే ప్రాణశక్తి. జగత్తు మిథ్య అంటే ఏంటి? ఉన్నట్టుగా ఉండి కాసేపు ఉండి వెళ్ళిపోద్ది, తర్వాత ఉండదు, శాశ్వతంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. మిథ్య అంటే లేనిది అని కాదు, మార్పులకు లోనైపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఉండేది ఏంటి? ప్రాణశక్తి. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటది. ఆ సత్యాన్ని తెలుసుకోమన్నారు తప్ప జగత్తు మాయమైపోద్దని ఎవరు చెప్పలే. తెర ఎప్పుడు అలాగే ఉంటుంది. సినిమా దాని మీద నడుస్తుంది. సినిమా నడవాలంటే తెర ఉండాల్సిందే. అలాగే ఆకాశం ఎప్పుడు దాని స్వస్థానంలో అది అలాగే ఉంటుంది, చెక్కు చెదరకుండా. దానిలో సృష్టి సాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆకాశాన్ని పట్టుకుంటే సృష్టిని మర్చిపోతానని అనుకోబాకండి. ఆకాశాన్ని పట్టుకున్నా సృష్టి కనపడతానే ఉంటుంది. ప్రాణశక్తిని పట్టుకున్నా శరీర మనసులు కదులుతానే ఉంటాయి. కానీ శరీర మనసులకి ఆధారం ప్రాణశక్తి అనేటువంటి విషయాన్ని మరిచిపోకుండా గుర్తుపెట్టుకునేలా మీరు సాధన చేసుకోవాలి. అది మీ స్వీయ సాధన. నా సాధనగా నేను మీకు చెబుతున్నా. మీ సాధనగా మీరు వింటూ దాన్ని మననం చేసుకుంటూ పదే 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 మననం చేసుకోండి. అంతే, అంతకంటే దారి లేదు. ఇంతే దారి. కాదు ఇక దారులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి అనుకొని నమ్మేవాళ్ళు ఉంటే నేను చేయగలిగింది ఏం లేదు. నాకు తెలిసిన దారి అయితే ఇంతే. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ అడగొచ్చు. ఎన్నిసార్లు అని చెబుతాను, ఎన్నిసార్లైనా మాట్లాడుకుందాం. ఎందుకని ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎరుక శక్తి ప్రాణశక్తి ఎరుకని దాని గుర్తింపుని ఎక్కువ సార్లు గుర్తు చేసుకోవటమే అది సాధనే అవుతుంది. కాబట్టి ఎన్నిసార్లు అని చెబుతాను. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా మనసు శరీరాలు అయితే మాయమైపోవు. శరీరం ఉన్నంత వరకు, ఆ మరణం అనేది వచ్చే వరకు శరీర మనసులు అలా పనిచేస్తూనే ఉంటాయి. మీకు ప్రాణశక్తి తెలిసినా అంతే, ప్రాణశక్తిని మీరు తెలుసుకోపోయినా అంతే. మీరు తెలుసుకున్నా తెలుసుకోపోయినా ఈ రెండింటికి ఆధారం ప్రాణశక్తి. ప్రాణశక్తిని తెలుసుకుంటే అవి ఎగిరిపోతాయి, మాయమైపోతాయి అనేటువంటి విషయాన్ని మాత్రం తల్ల ఉంటే తీసేయండి. అలా మాయం అవడం ఏమి ఉండదు. వాటికి ఆధారం ఇదని తెలుస్తుంది అంతే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. అయితే సందేహాలు అడిగేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇవి విని మాకు అర్థమవుతుంది, మేము ఆచరించుకుంటున్నాం అన్న వాళ్ళు మాత్రమే సందేహాలు అడగండి. నన్ను మీ మతాల్లోకి మార్చేద్దామనో, నన్ను మీ గురువుల్లోకి మార్చేద్దామనో, నన్ను మీ వెంట తిప్పేసుకొని మీ వైపు మీ మార్గాల్లోకి నన్ను తెచ్చేసుకొని నన్ను మార్చేద్దామని ప్రయత్నించేవాళ్ళు కానీ, లేదా మీ మతాలే కరెక్టు, మీ మార్గాలే కరెక్టు, మీ విధానాలే కరెక్ట్ అని నాలో తప్పులు ఎతుకుదాం అనుకున్న వాళ్ళు కానీ దయించి వినకండి. నేనే సామాన్యుడిని, నేనే చెబుతున్నాను కదా. నేను చెప్పేవన్నీ నిజాలు కాదు, తప్పులుంటే ఉండొచ్చు. నేనేం ఆకాశం నుంచి ఊడిపడినటువంటి ఉల్కని కాదు, అవతార పురుషుణ్ణి కాదు, దేవుణ్ణి కాదు, సామాన్య మానవుణ్ణి. నాకు అన్నీ అలా తెలుస్తాయి.
నేను తెలుసుకున్న వాటిలో నాకు మంచి అనిపించినవి, నిజం అనిపించినవి, నేను నమ్మినవి మీకు చెబుతున్నా. అవి కూడా నమ్మబాకండి, ఇది విశ్లేషణ మాత్రమే. 1కి 10 సార్లు విని మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి అని చెబుతున్నా. కాబట్టి అసలు మీకు గురువులు, మార్గాలు, విధానాలు, పద్ధతులు ఉండి పాటించుకుంటున్న వాళ్ళు, వేరే గురువులను అనుసరిస్తున్న వాళ్ళు, వేరే దేవుళ్ళు విధానాల్లో సాగుతున్న వాళ్ళు, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకని అవి నచ్చి కదా మీరు అందులో వెళ్తున్నారు. నావెందుకు అసలు వినబాకండి. విని మీ మనసు పాడు చేసుకొని నా మనసును పాడు చేద్దామని ఏదో కామెంట్ పెట్టే ప్రయత్నం అసలు చేయబాకండి. ఎందుకు? టైం వేస్ట్ కదా, శుద్ధ దండగ. కాబట్టి దండగ పనులు ఎందుకు? మీకు నాకు 2 దండగ. కాసేపు మీరు పెట్టిన కామెంట్ గురించి ఆలోచించటం నాకు దండగ. ఓ కామెంట్ పెట్టి దీన్ని 1 గంట, గంటన్నర వినటం మీకు దండగ. ఎందుకు మీ మనసు పాడు చేసుకోవటం, నా మనసు పాడు చేయటం ఇవన్నీ? నా మనసే మీ వల్లనేం పాడవదు, కానీ ఆలోచిస్తాక 1 నిమిషం పాపం వీళ్ళు ఎందుకు ఎంత శ్రమపడి విని మరి కామెంట్ పెడుతున్నారని, అది కూడా దండగ. ఎవరి పని వాళ్ళు చేసుకుందాం, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది. అనంత విశ్వమే అన్నిటికీ అందరికీ స్వేచ్ఛ ఇచ్చేసింది. ఎవరు ఎలా అయినా ఉండొచ్చు. ఇక్కడ శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.